అంటే ఈ రోజుకి 1,00,000 మంది పేదరికంలోకి వెళ్ళిపోతున్నారంటారా? అంటే ఆరోగ్యమే సరిగ్గా అందరికీ అందినట్టయితే, ఏడాదికి 5.5 కోట్ల మంది పేదరికంలో జారకుండా ఉన్నట్టయితే, ఇంకో 4-5 ఏళ్లలో మనకి దేశంలో పేదరికం ఉండదు. విద్య ఎలాగైతే ఖరీదు అయిపోయిందో వైద్యం కూడా అత్యంత ఖరీదు అయిపోయింది కదా. విద్య అందట్లేదు, వైద్యం 27-28 మాత్రమే ఇన్ఫెక్షన్ వల్ల చనిపోతున్నారు. హాస్పిటల్స్ మధ్య రోగికి ఛాయిస్ ఉంది కదా. ఆరోగ్యశ్రీ నమూనాలు డబ్బులు సరిగ్గా గవర్నమెంట్ అంటూ ఇస్తే బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి, అది కూడా చాలా వరకు డయాబెటీస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి వయసు వల్ల వచ్చే సమస్యలు. అంటే హెల్త్ అవేర్నెస్ లేదంటారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటారా? వాళ్ళు పాపం ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా ఈ దేశంలో 2-3 లక్షల మంది డాక్టర్లు ఏ పని చేయాలో తెలియక ఉన్నారు. మీకు ఆ విషయం తెలుసలేదు. ఉత్పత్తి అయిన డాక్టర్లు ఏం చేయాలో తెలియక చాలా మంది కన్నీళ్లు కాలుస్తున్నారు. ఏ దేశాన్ని మనం భారతదేశం ఆదర్శంగా తీసుకోవాలి సార్ ఈ విషయం? ప్రపంచానికి ఆదర్శమైన దేశం ఈ విషయంలో సింగపూర్. సింగపూర్ తరహా ఎందుకు మనం బిల్డ్ చేసుకోలేదు? బడ్జెట్ పెంచాలంటున్నారు, అంతే చాలా. 1% చాలు. ఈ 1% ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి? మంచి ప్రశ్న. నమస్కారం. మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. వారు ఐఏఎస్ అధికారిగా అందరికీ తెలుసు. అంతకు మించి హెల్త్ కేర్, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ప్రభుత్వం ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి, దేశం ఆరోగ్యంగా ఉండాలి, ప్రపంచం ఆరోగ్యంగా ఉండాలని ఒక నేషనల్ హెల్త్ మిషన్ కోసం మొట్టమొదటిగా ఆలోచించిన వారు. వారికి వ్యక్తిగతంగానూ ఆరోగ్య స్పృహ ఉంది. అందరూ ఆరోగ్య స్పృహతో ఉండాలని, ప్రభుత్వాలు, వ్యక్తులు, ప్రజలు అందరూ కూడా ఉండాలని ఇప్పటి నుంచే వారు చేస్తున్న ఉద్యమాల్లో హెల్త్ కూడా, ఒక ఆరోగ్యం కూడా ఒక ముఖ్యమైన అంశము. ప్రస్తుతం మన భారతదేశం ఆరోగ్యపరంగా చూస్తే అనారోగ్యంగానే ఉందని చెప్పచ్చు, అనారోగ్య భారత్గానే మనం అభివర్ణించవచ్చు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, అలా వ్యక్తిగత స్థాయిలోనూ ప్రభుత్వాల పరంగాను, హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, డాక్టర్స్ వీళ్ళందరూ ఆరోగ్యమైన ఆలోచన విధానాన్ని ఎలా అలవర్చుకోవాలి, లోపాలేంటి, సమస్యలేంటి, పరిష్కారాలేంటి, వారి ద్వారా మార్గదర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు హెల్త్ అనేది చాలా, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రస్తుతం మనం ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యంగా లేవనే చెప్పాలి. వ్యక్తిగత స్థాయిలో వాళ్ళు కొంతమంది ఉండవచ్చు, కానీ మనకి స్వతంత్రం వచ్చినప్పుడు మీరు చూస్తే 32 ఏళ్ళు సగటు జీవనకాలం, ఇవాళ 70 ఏళ్ళు సగటు జీవనకాలం. మనం ఏంటంటే మా తాతగారు 90 ఏళ్ళ దాకా బతికేది చెప్పుకుంటాం, నిజమేది. కానీ ఎంతమంది చిన్ననాడే పోయారో మనం మర్చిపోతుంటాం. ఎక్కువ మంది వాళ్ళే. కాబట్టి ఎవరో ఒకళ్ళు జన్యువుల వల్ల కానీ, అదృష్టం వల్ల కానీ, వాళ్ళ జాగ్రత్తల వల్ల కానీ బాగా ఆరోగ్యంగా దృఢంగా ఉంటే ఉండొచ్చు. కానీ చాలామంది చాలా చిన్న వయసులో పోయేవారు ఆ రోజు. కాబట్టి 32 నుంచి 70 ఏళ్ళు పెరగడం చిన్నది కాదు, ఇంకా చాలా పెరగాల్సి ఉంది. అట్లాగే మా చిన్ననాడు ఈ మధ్యకాలం దాకా 20-30 ఏళ్ళ క్రితం దాకా కూడా అంటు వ్యాధులే మనకు ప్రబలంగా ఉండే. చనిపోవటం చిన్నపిల్లలు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కలరా నుంచి గ్యాస్ట్రోఇంటెస్టైటిస్ దాకా రకరకాల జబ్బులతో పోవటం కానీ, అది ఊపిరితిత్తుల జబ్బులతో పోవటం కానీ, అంటువ్యాధులు, మిగతా అంటువ్యాధులతో కానీ. ఇప్పుడు టీకాలు బాగా అందరికి అందుబాటులోకి వస్తున్నాయి. చాలా వ్యాధులు చిన్ననాడు వచ్చేవి తగ్గిపోయినాయి, వాటి మరణాలు తగ్గిపోయినాయి. ఇవాళ చనిపోయే వాళ్ళల్లో 127-28 మాత్రమే ఇన్ఫెక్షన్ వల్ల చనిపోతున్నారు. 172 దీర్ఘకాల వ్యాధులలో చనిపోతున్నారు. 28 కూడా ఏంటంటే దీర్ఘకాల వ్యాధులు ఇన్ఫెక్షన్లుగా పరిణమిస్తాయి ఎప్పటికప్పుడు మరణించే ముందు. కాబట్టి ఎపిడెమియాలజికల్ ట్రాన్సిషన్ అంటాం. అంటే వ్యాధులు ఆనాడున్న వ్యాధులు ఈనాడు కాదు. ఆనాడు ప్రబలంగా ఉన్న వ్యాధులు తగ్గిపోయినాయి. ఉదాహరణకు పోలియో ఉండేది, అంతకుముందు మసూచికం ఉండేది, ఆ 2 పోయినాయి పూర్తిగాను. ఎన్నో వ్యాధులు చాలా అదుపులోకి వచ్చేసి, కానీ వయసుతో వచ్చే దీర్ఘకాల వ్యాధులు పెరిగినాయి. కాబట్టి మొత్తం మీద ఆరోగ్యం చెడిపోయిందని నేను ఒప్పుకోను. కానీ మనకున్న అవకాశాలతో పోలిస్తే ఆరోగ్యం ఇంకా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక మెజర్ ఉంటుంది, ఏమిటది? డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటారు. అంటే జీవితకాలంలో ఎంత కోల్పోతున్నాం సగటున అని చెప్పి అలా లెక్కేస్తే 1,00,000 జనాభాకి 49,000 సంవత్సరాలు కోల్పోతున్నామని అంచి వచ్చింది. అంటే ఎందుకు ఎలా వస్తుందంటే, ఒక చిన్ననాడు ఒక బిడ్డ పోకూడదు కదా, అకాల మరణం కదా. అకాల మరణం వస్తే 70 ఏళ్ళ జీవితకాలం పోయినట్లు లెక్క. కాబట్టి 70 ఏళ్ళు లెక్కేస్తారు. అలాగే కొన్ని రకాల వ్యాధులు మంచాన ఉండడం, ఉత్పాదకత తగ్గిపోవటం, పని చేయలేకపోవటం, రకరకాల దీర్ఘకాల వ్యాధులు లాగా ఇవన్నీ లెక్కేస్తే ఒక 20,000 అనివార్యం. వృద్ధాప్యం వల్ల, కొన్ని రకాల వ్యాధుల వల్ల అనివార్యం. 20-25,000. మనం 49,000. అంటే దక్షిణాఫ్రికా, భారతదేశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇవన్నీ నివారించదగ్గ బాధలు. ఆ రకంగా చూస్తే మన దగ్గర చేయాల్సింది చాలా ఉంది. రెండోది, ప్రభుత్వం పాత్ర చాలా బలహీనంగా ఉంది. విచిత్రం ఏంటంటే పెట్టే ఖర్చు ఫలితాలను ఇస్తుంది. ప్రభుత్వం పెట్టే ఖర్చు మిగతా రంగాలతో పోలిస్తే ఆరోగ్యం మీద ప్రతి రూపాయికి 4 రూపాయల ఫలితం సమాజానికి వస్తుంది. దానిలో చాలా పొరపాట్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, అవి పక్కన పెడదాం. నేను స్థూలంగా మాట్లాడుతున్నాను.
కానీ దీనికి ఖర్చు పెట్టట్లేదు. విద్యకేమో ఖర్చు పెడుతున్నాం, ఫలితం రాలేదు. విద్య పేరుతో మన పిల్లల్ని నాశనం చేస్తున్నాం, మోసం చేస్తున్నాం. అది పూర్తిగా ప్రభుత్వాల అజ్ఞానం వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టట్లేదు. కాబట్టి ఖర్చు పెట్టాలి, పెట్టే సరిగ్గా పెట్టాలి. ఆ లోపం రెండోది. మూడోది మన చేతుల్లో ఉంది. ఆరోగ్యం అంతా ప్రభుత్వం చేతుల్లో గదిగా ఉంది. మన చేతుల్లో ఉంది. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి మంచిగా జన్యువులు పొంది అదృష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ మన వ్యాయామం, మన ఆహారం, మన నిద్ర, మరి మనకి మానసికమైన ఒత్తిడి లేకుండా పని ఉల్లాసంగా చేసే అలవాటు, ఈ 4-5 అంశాలు చాలా కీలకమైనవి మన ఆరోగ్యానికి. అది మన చేతనంతా ప్రయత్నం చేయకపోవడం. నాలుగోది కాలుష్యం పెరిగిపోవడం. అది వాతావరణ కాలుష్యం కావచ్చు, ఆహారంలో కాలుష్యం కావచ్చు, విష పదార్థాలు తెలియకుండా మనం చేరుతున్నాం. ఉదాహరణకు వ్యవసాయంలో రకరకాల వాడుతున్నాం. ఆ రెసిడ్యూస్ అనే మనం తినేస్తున్నాము. సో ఈ కల్తీలు, ఈ కాలుష్యం. కాబట్టి ఈ 4 సమస్యల్ని పద్ధతి ప్రకారం మనం ఎదుర్కొన్నట్లయితే మనకు అవకాశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం, చాలా అరుదైన అవకాశం భారతదేశంలో. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మామూలుగా మనం మందులు వాడుతూ బయోకెమికల్గా మేనేజ్ చేసుకుంటూ లైఫ్ స్పాన్ ఎక్స్పెక్టెన్సీ పెరగటం అనే దాన్ని మనం ఎలా చూడాలి? అసలు ఇటువంటివి ఏం వాడకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉండదా? ఆ స్థాయికి మనం ఎదగలేము. కొంతమంది చెప్తారు, నేను జీవితంలో మాత్ర వేసుకోలేదండి, మందు వేసుకోలేదండి అని చెప్పాను. వారు అదృష్టవంతులు, మంచిదే. అనవసరంగా మందులు వాడకూడదు. ఎందుకంటే మాకు ఈ మందుల శాస్త్రం, ఫార్మకాలజీ అంటాం, దానిలో ఒక డిక్టమ్ మాకు ఉండేది. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ పాయిజన్, ఇట్స్ ఓన్లీ ద డోస్. విషం అనేది లేదు, ఏదన్నా కూడా ఆ డోస్ని బట్టి ఉంటుంది. రెండోది, ఈ మందులన్నీ సముద్రంలో పడేస్తే మనుషులు బాగుపడతారు, చేపలు చచ్చిపోతాయని కూడా ఒక ఆయన జోక్ చేశాడు. అతిశయోక్తి అయినా కూడా అధికంగా అనవసరంగా మందులు వేసుకోకూడదు. కానీ అసలు మందులు వేసుకోకుండా ఉండటం గొప్ప అనుకోవటం పొరపాటు. ఎందుకంటే మందులు పరిమితంగా శాస్త్రీయంగా వాడితే ఒకటి బాధ నుంచి విముక్తి కలుగుతుంది. 2 జబ్బుల్ని, ఉదాహరణకి టైఫాయిడ్ వచ్చింది, మందులు లేకుండా ఉండాలంటే మూర్ఖత్వం అవుతుంది. టైఫాయిడ్ వచ్చి మందులు లేకుండా ఉంటే కొన్ని సందర్భాల్లో పేగులు చిల్లు పడుతుంది, పెర్ఫరేషన్ వస్తుంది, మనిషి చచ్చిపోతుంది. కాబట్టి అనవసరంగా మందులు వాడడం, ప్రతిదానికి మందులు వాడడం, చిన్న నొప్పికి అదే పనిగా ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం, ఇది తప్పు. కానీ అసలు మందులే వాడను నేను అని చెప్పన్నది సరైనది కాదు. ఆధునిక వైద్యంలో అద్భుతమైనటువంటివి ఉన్నాయి. దాన్ని సరైన రీతిలో శాస్త్రీయంగా పరిమితమైన మోతాదులో అవసరాన్ని బట్టి వాడినట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఆనందం కలుగుతుంది. దేశాల్లో కంపేర్ చేసుకుంటే మనం హెల్త్ కేర్లో మన భారతదేశం ఎక్కడుంది? మన రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి సార్? తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా అధ్వాన్నంగా ఉంది. ఎందుకంటే మొత్తం ఆ జాతీయ ఉత్పత్తిలో, జాతీయ ఆదాయంలో ఎంత శాతం ప్రభుత్వం ఖర్చు పెడుతుందనేది ఒక అంకె మనకి ప్రమాణం. అమెరికా లాంటి దేశంలో 9-10% ప్రభుత్వం నుంచి ఖర్చు అవుతుంది. దాదాపు అంతే మొత్తం సొంత ప్రైవేట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. బ్రిటన్లో దాదాపు 195% ప్రభుత్వం ఖర్చు పెట్టింది, 105% ప్రైవేట్గా ఉంటుంది. బ్రిటన్లో 9-10% జాతీయ ఆదాయంలో ఖర్చు పెడుతున్నారు. ఇలా పాశ్చాత్య దేశాలు చాలా మేరకు 8-9-10% ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం పెట్టే ఖర్చు. చైనా దాదాపు 3.5-4% ఖర్చు పెడతాం. సింగపూర్ 3-3.5% ఖర్చు పెడతాం ప్రభుత్వం నుంచి. సింగపూర్లో ప్రైవేట్ రంగం నుంచి వ్యక్తులు వివిధ రూపాల్లో వాళ్ళకు 3-3.5%. మనం ప్రభుత్వం పెట్టే ఖర్చు భారతదేశంలో 1%, 1.1, 1.2 ఆ మధ్యలో ఉంటుంది. 1 ఇంత తక్కువ ప్రపంచంలో దాదాపు ఏ ఎన్నదగ్గ దేశంలోనూ లేదు ప్రభుత్వం పెట్టే ఖర్చు. కానీ ఈ పెట్టే ఖర్చు వల్ల ఫలితాలు వస్తున్నాయి, చాలా లోపాలు ఉన్నప్పటికీ కూడా. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం గణనీయంగా దీన్ని పెంచాలి. 10% మనం వెళ్ళలేం, అవసరం కూడా లేదు. ఈ 1% కనీసం 2% చేస్తే, నా మటుకునే 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు 2% చేద్దాం, 3% చేద్దామని. జాతీయ సలహా మండలిలో నేను సభ్యుడిని యూపీఏ ప్రభుత్వంలో. వారు 2-3% దాకా తీసుకెళ్దామన్నారు. ఆ 1% అప్పటికి ఉంది, ఇప్పటికీ ఉంది, పెరగట్లేదు ఇన్నేళ్ల నుంచి. ఎందుకంటే జాతీయ ఆదాయం పెరుగుతుంది కాబట్టి 1% మొత్తమే డబ్బు ఖర్చు పెరగచ్చు. కానీ జాతీయ సంపదలో వాటాగా 1% మనం దాటలా, 1.1% దాటలా. కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, అలాగే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ఇలాంటివన్నీ మన ఆరోగ్యశ్రీ నమూనాతో వచ్చింది. దానివల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. కానీ ఆ మేలు పరిమితమైనది. ఏమవుతుంది? ఆరోగ్యం బాగుపట్ల ఆరోగ్యశ్రీ వల్ల. కాకపోతే పేదల మీద పడే భారం ప్రభుత్వం భరిస్తుంది. అది మంచిదే, ఆర్థిక భారం వాళ్ళకు లేకుండా ఉంటుంది. కానీ ఆరోగ్యం బాగుపడకుండా ఉంటే ఉపయోగం ఏంటి? గతానికి ఇప్పటికీ ఆరోగ్యంలో తేడా ఏమీ లేకపోతే ఖర్చు మాత్రం నా బదులు ఇంకోటి భరిస్తుంటే ఇంకా మౌలికమైన ఏర్పాటు చేయాలి. ఆ ఆలోచన దేశంలో సరిగ్గా జరగడం. కాబట్టి మనకి ఒకటి వ్యాధి నివారణ ఎట్లాగా, 2 తొలి దశలను గుర్తించి అప్పటి నుంచి అందులో దీర్ఘకాల వ్యాధులు వస్తున్నప్పుడు డయాబెటీస్ ఉన్నది, మధుమేహం ఉన్నది, రక్తపోటు ఉన్నది, మరో జబ్బు ఉన్నది. ఇవన్నీ ఒక్కరోజు వచ్చి మందిస్తే పోయేవి కాదు, ఒకసారి వచ్చాక దీర్ఘకాలం.
కాబట్టి దీర్ఘకాలం దానికి ముందుగానే గుర్తించడం, దానికి తగ్గట్టుగా మన అలవాట్లలో, మన ఆహారంలో, వ్యాయామంలో జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైతే మందులు సరిగ్గా సరైన పద్ధతిలో వాడడం. ఇది లేకపోతే కాలక్రమేణా ఇవి తీవ్రమైన వ్యాధులకి దారితీసి, ప్రాణాపాయానికి దారితీసి ఖర్చు పెరుగుతుంది, ప్రాణాలు పోతే లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అది ఊరికి ఆసుపత్రిలో పెద్ద మనం ఆపరేషన్ చేస్తే సరిపోయేది కాదు, ఆరోగ్యశ్రీ టైప్ ఉపయోగం లేదు, సరిపోదు. అంచేత మనకి మూడోది ఏమవుతుంది, ప్రతి చిన్న జబ్బు కూడా మీకు ఎప్పుడైతే సరిగ్గా ప్రాథమిక ఆరోగ్యాన్ని చూసేటువంటి వ్యవస్థ లేదో, మీరు ఒక్కసారి మరి గాంధీ హాస్పిటల్కో లేదా ఉస్మానియా హాస్పిటల్లో మొత్తం అన్నీ కలిపితే రోజుకు 10,000 మంది అవుట్ పేషెంట్లు వస్తారు. గాంధీ హాస్పిటల్ కనీసం 6-7 మంది వస్తారు ఉస్మానియాలో. గాంధీలో రోజుకు 4,000 మంది వస్తారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో రోజుకి 10,000 మంది వస్తారు. ప్రపంచంలో 10,000 మంది అవుట్ పేషెంట్లు వచ్చేది హాస్పిటల్ ఇంకోటి లేదు. అది గొప్ప కాదు, అది మన బలహీనత. అంటే చిన్న జబ్బులకు కూడా గతి లేక పెద్ద ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది. అంచేత ఆరోగ్యంలో మనం ప్రభుత్వం వరకు డబ్బులు ఖర్చు పెంచాలి, మరీ ఎక్కువ పెంచక్కర్లేదు, అంత శక్తి లేదు, అవసరం కూడా లేదు. కానీ పెట్టే తీరు కూడా మార్చాలి. ప్రైవేట్ రంగంలో అద్భుతమైన మార్పులు వస్తున్నాయి, కొన్ని మనం గర్వించదగ్గ మార్పులు వస్తున్నాయి. ఉదాహరణకి ఔషధాలు, మందుల విషయంలో ప్రపంచంలో మనం ఛాంపియన్. ప్రపంచానికి కావలసిన మందుల్లో దాదాపుగా 25-30% భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. టీకాలు బహుశా 50-60% భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి ప్రపంచానికి. అతి తక్కువ ఖర్చుతో, అతి ఎక్కువ ప్రమాణంతో, మన్నికతో మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఔషధ పరిశ్రమ అద్భుతంగా రాణిస్తుంది. అట్లాగే చాలా కీలకమైనటువంటి చికిత్సలు, గుండె ఆపరేషన్లు కావచ్చు, మోకాలు మార్పిడి కావచ్చు, లేకపోతే కిడ్నీ మూత్రపిండ మార్పిడి కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో అత్యున్నత ప్రమాణాలతో మనం చేయగలుగుతున్నాం. కానీ సిస్టమ్స్ను మనం కొన్ని ఇంటర్వెన్షన్స్ బాగా చేస్తున్నాం, కానీ ఇంకా సిస్టమ్స్, నర్సింగ్, మిగతా ఇంటిగ్రేషన్ సిస్టమ్స్ సరిగ్గా లేవు. ఇంకా అశాస్త్రీయమైన పద్ధతులు చాలా అమలు జరుగుతుంది. దాని పెద్ద ఆలనా పాలన లేదు, దాని మీద సరైన నియంత్రణ లేదు. సరే, ఖర్చు భరించలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే డిమాండ్ ఉంది కదా అని చెప్పని కోట్ల రూపాయలతో ఆసుపత్రులు పెడుతున్నారు. ఒక ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి మంచి ప్రమాణాలది తృతీయ స్థాయిలో టెర్షరీ కేర్ హాస్పిటల్ పెట్టాలంటే ఒక్కొక్క బెడ్కి సగటున 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు అవుతుంది ఒక్క బెడ్కి. బెడ్ అంటే మంచం వేయటం కాదు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఆసుపత్రి భవనం కావచ్చు, సదుపాయాలు కావచ్చు, ఎక్విప్మెంటు ఒక ఎంఆర్ఐఏ ఆ టెస్లా లెవెల్ని బట్టి $1 మిలియన్ దగ్గర నుంచి $3 బిలియన్ దాకా. $1 మిలియన్ అంటే 8 కోట్లు, 8.5 కోట్లు ఇవాళ. 3 మిలియన్ అంటే 25 కోట్లు అయిపోయింది ఒక మెషిన్. అలాగే పెట్ స్కాన్ 2.5 మిలియన్ అవుతుంది. అట్లాగే స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ అని ఒక యూనిట్ ఉంటుంది. అంటే రేడియోథెరపీని కరెక్ట్గా ఎక్కడ కావాలంటే ఎక్కడ పంపించేది. అది బహుశా $5 మిలియన్ అవుతుంది, 45 కోట్లు దాటుతుంది. ఒక్క మెషిన్, ఒక రూమ్లో పెట్టేది. అంతంత ఖర్చులు ఆధునిక వైద్యంలో. మనకేమవుతుంది, ఎప్పుడైతే సరైనటువంటి పద్ధతిలో ప్రాథమిక వైద్యమో, ఆ తర్వాత ద్వితీయ స్థాయి లేకుండా పోయిందో, ప్రతి చోట ఒకటి ఇంతంత పెద్ద ఖర్చుతో చేయాల్సి వస్తుంది పోటీ కోసం. అంత ఖర్చు పెట్టాక మీటర్ తిరిగిపోతుంటుంది. ఎంత అప్పులు తీసుకొచ్చిన డబ్బు, ఆ మీటర్ తిరిగిపోయినప్పుడు మరి బిల్లులు పెరిగిపోతాయి. అంచేత మనకి అన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కాస్త పట్టించుకుని ఒక పద్ధతి ప్రకారం చేస్తే, మనం పౌరులంగా మన ఆరోగ్యం గురించి మనకు వచ్చే జాగ్రత్తలు ఏ కుటుంబానికి వాళ్ళకి తీసుకున్నట్టయితే పెద్ద ఖర్చు లేకుండా మనం అద్భుతంగా చేయొచ్చు. అంటే మీరు చెప్పినవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఉదాహరణతోటి. ఈ ఎక్విప్మెంట్ కొనాలంటే ఎంత అవుతుంది, ఈ ఎక్విప్మెంట్ కొనాలంటే ఎంత అవుతుంది, ఇది కొనాలంటే ఎంత అవుతుంది, ఒక బెడ్, ఒక సింగిల్ బెడ్కి మీద ఇన్వెస్ట్ చేయాలంటే దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సింగిల్ బెడ్ అంటాము, డబుల్ బెడ్ అంటాము, 100 బెడ్ల హాస్పిటల్ అంటారు, 1000 బెడ్లు అంటుంటారు కదా. ఇలా కోట్లాది రూపాయలు, వేల కోట్లాది రూపాయలు ఒక కార్పొరేట్ ఆసుపత్రికి, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్ పెట్టాలంటేనే పేషెంట్లే కానీ కస్టమర్స్ అయిపోతారు కదా. 1000 కోట్లతో మీరు హాస్పిటల్ పెడితే వడ్డీలే మీకు సంవత్సరం అయ్యేసరికి 80-90 కోట్లు అయిపోతుంది, 100 కోట్లు. మరి నిర్వహణ ఎట్లాగా? డాక్టర్లేమో చాలా మరి అత్యంత కష్టమైన విద్య. అవును, డాక్టర్ కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే మంచి డాక్టర్ కావాలని చెప్పంటే ఇక ఏ వృత్తికి అంత కష్టపడక్కర్లేదు. ఆ పోటీ కానీ కష్టం కానీ అంత నేర్చుకోవాలి. అంత నేర్చుకుని కష్టపడేటప్పుడు, ప్రాణాలను కాపాడేటప్పుడు ప్రతిఫలం ఉండాలి. అలాగే నర్సులు అతి కీలకమైనటువంటి వృత్తి, వాళ్ళకి పరిశ్రమ పారితోషికం కావాలి. వైద్య వృత్తిలో సిబ్బంది చాలామంది కావాలి. ఒక్కొక్క ఆసుపత్రిలో కొన్ని 100 మంది సిబ్బంది ఉంటారు. కాబట్టి ఖర్చులు అవుతాయి. అయినప్పుడు మరి మనం భరించలేం. కాబట్టి తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వం, ప్రైవేటు కలిపి ఎలా అన్నది మనం లోతుగా ఇంకా చేయాలి. వైద్యం అనేది విద్య ఎలాగైతే ఖరీదు అయిపోయిందో వైద్యం కూడా అత్యంత ఖరీదు అయిపోయింది కదా. అది తేడా ఉంది. విద్య అందట్లేదు, వైద్యం పెట్టుకోవాలే కానీ, లేకపోతే ప్రభుత్వం ఖర్చు పెట్టలే కానీ అందుతోంది. ఎక్కువ భారం అయిపోతుంది కదా. ఖచ్చితంగా.
మన లెక్కల ప్రకారం ఏడాదికి మన దేశంలో 5.5 కోట్ల మంది, అంటే రోజుకు సుమారుగా 1.5 మంది కేవలం అనారోగ్య కారణంగా, ఆరోగ్యం అందకపోతే పని చేయలేరు, పని చేయక ఆదాయం పోతుంది, లేదంటే ఆరోగ్యం ఖర్చులు భరించలేక అప్పులు పాలవటమో, లేకపోతే డబ్బులు ఖర్చు ఉన్న డబ్బంతా ఊడిపోవటము కారణంగా సంవత్సరం మొదట బేదలు కాని వాళ్ళు సంవత్సరం అయ్యేసరికి ప్రతి సంవత్సరం పేదరికంలోకి జారిపోతుంది. అంటే వాళ్ళు పెద్ద డబ్బున్న వాళ్ళు కాదు, కానీ పేదరికం రేఖకు పైన ఉన్నారు, పావర్టీ లైన్. కానీ ఈ ఖర్చుతో మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపితే ఏడాదికి 45 లక్షల మంది అంచనా ఇట్లాగా పేదరికంలోకి జారిపోతున్న వాళ్ళు. అంటే ఈ రోజుకి 1.5 మంది పేదరికంలోకి వెళ్ళిపోతున్నారంటారా? అదనంగా అదనంగా అంటే అంతకుముందు బేదలు కాని వాళ్ళు. అయినా మొత్తం మీద బేదరికం తగ్గుతుందంటే మిగతా ఆర్థిక వ్యవస్థ కారణాల వల్ల, ప్రగతి వల్ల మళ్ళీ కొంతమంది బేదరికం బయటకు వస్తున్నారు. వెరసి మనం ఇంతమంది బేదరికం నుంచి బయటపడ్డారని చెప్తున్నాం. అంటే ఆరోగ్యమే సరిగ్గా అందరికీ అందినట్టయితే, ఏడాదికి 5.5 కోట్ల మంది బేదరికంలో జారకుండా ఉన్నట్టయితే ఇంకో 4-5 ఏళ్లలో మనకి దేశంలో బేదరికం ఉండదు. అలాగే అప్పుల పాలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేదరికంలో ఉన్న వాళ్ళు కానీ అత్యధిక కారణం అప్పుల పాలు కావడానికి అనారోగ్యం. హాస్పిటల్కి వెళ్ళాలంటేనే వాళ్ళ తలకు మించిన భారం అవుతుంది, అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఎన్ని చేసినా కానీ అప్పులు తీరటం లేదు. దాంతో మాటిగా వాడు 1 కోటి రూపాయలు ఆస్తి ఉన్నవాడు వాడు మొత్తం 1,00,000కు వచ్చేస్తున్నాడు, 1,00,000 వాడు 1,000కు వచ్చేస్తున్నాడు. ఆ విధంగా ఆర్థిక అనారోగ్య భారతానికి అనారోగ్యమైన వాతావరణం. అంటే మనకి విషయం తెలిసిన వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళకి తక్కువ ఖర్చు అవుతుంది మంచి ఆరోగ్యంతో. స్మార్ట్గా ఉంటాం. అంటే వాళ్ళకి తెలుసు దేనికి ఎప్పుడు ఎలా ఏ రకంగా అంత. తెలియనప్పుడు మన మోసం చేసేవాళ్ళు, తప్పుదోవ పట్టించేవాళ్ళు, ఖర్చు ఎక్కువ పెట్టించేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి నేను 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రి పెట్టిన తర్వాత చాలా ఆసుపత్రులు ఏమవుతుంది, గ్రామాల్లో ఎవరో ఉంటాడు, ఆయనకి ఏమీ తెలియదు, వైద్యం తెలియదు, ఏదో మూలికలో మరొకటో పోతున్నాను బయట చెప్తున్నట్టు రకరకాల పనులు చేస్తున్నాడు. ఆర్ఎంపీఓ ఇంకోది అంటాం. వాళ్ళు ఈ హాస్పిటల్కి వాళ్ళు ఏజెంట్లుగా తయారవుతున్నారు. ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ కొంత కమిషన్ పుచ్చుకోవటం వాళ్ళ బాధ్యత. అది అక్కడి దాకా వెళ్ళక్కర్లే అసలు. గోటితో పెదాన్ని గొడ్డల్లోకి వెళ్తున్నారు. ఖర్చు పెరిగిపోతుంది, భారం పెరిగిపోతుంది. మరి ఆసుపత్రి వాళ్ళకి ఇందాక అనుకున్నాం, ఎంత ఖర్చు పెట్టిన తర్వాత ఆసుపత్రి కొడితే మరి ఇన్వెస్టిగేషన్లో పోవడం రకరకాలు ఉంటాయి. కాబట్టి దేనికి ఏ రకమైన బాధకి ఎక్కడ ఏ స్థాయిలో నివారణ అని చెప్పనేది ఒక వ్యవస్థ ఏర్పాటు చేయకపోయేసరికి ఆరోగ్యం బాగుపడలేదు, ఖర్చు నడ్డి విరిగిపోతుంది. దీంతో ఏమవుతుంది, డాక్టర్ల మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఆల్రెడీ వైద్య వృత్తిలో మీకు వైద్యంలో చికిత్స సరిగ్గా అందాలంటే సగం నమ్మకం వల్ల ఏమవుతుందంటే మీకు ఆత్మవిశ్వాసం అంటే మీ శరీరం కూడా గట్టిగా ఎదుర్కొంటుంది జబ్బుని డాక్టర్ కాదు నయం చేసేది, మీ శరీరమే నయం చేసుకుంటుంది. మనసు. డాక్టర్ సాయం చేయగలడు, మందులు సాయం చేస్తాయి, మందులు అవసరం, డాక్టర్ అవసరం. కానీ మీకు మనసు దృఢంగా లేకపోతే, మీకు నమ్మిక లేకపోతే మరింత కష్టమవుతుంది. కాబట్టి దానివల్ల డాక్టర్లు నష్టపోతున్నారు వృత్తిగా, ప్రాణాలని కాపాడే వృత్తి. ఒకప్పుడు డాక్టర్ని దేవుడిలా కూర్చేవారు. మేమంతా ఔషధం చేస్తున్నప్పుడు మరొకటి చేస్తున్నప్పుడు పేషెంట్ డాక్టర్ని దేవుడిలాగా చూసేవాళ్ళు. ఇవాళ డాక్టర్ని చూస్తే చాలా కోపంతో ఎదుర్కొంటున్నారు జనం. డాక్టర్ తప్పేం కాదు, అక్కడ ప్రజలకి తెల్లకోటు స్టెథోస్కోప్ కనిపిస్తుంది. వ్యవస్థలో ఉన్న తప్పులు, ప్రభుత్వ అవైఫల్యం వాళ్ళకి అర్థం కాదు. ఈ ఆసుపత్రికి ఇన్ని ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు తప్పు కాదని అర్థం కాదు. ఆ కోపంతో అక్కడ చూపెడుతున్నారు. అంటే ఇప్పటికీ రకరకాల పరీక్షల రూపంలో, రకరకాల రూపంలో మన హాస్పిటల్కి వచ్చిన వాడు ఎలాగైనా కానీ వాడికి బిల్లు భయంకరంగా చేస్తే కానీ మనకు వర్కౌట్ అవ్వదని అలా అది కూడా నడుస్తుంది కదా. నడుస్తుంది. అందుకని నేను చెప్పేది, ఇప్పుడు ఏ జబ్బుకి ఏ స్థాయిలో ఏ రీతిన మనం ట్రీట్ చేయాలో చూడకుండా చిన్నదానికి పెద్దదానికి తీసుకెళ్తే అక్కడ ఖర్చు అయిపోతుంది, తప్పదక. కాబట్టి ఇది సమన్వయం చేయాలంటే ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. భారం ప్రభుత్వం భరించాలి. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే సరిగ్గా చేయట్లేదో మనకి ప్రభుత్వాన్ని వదిలేసాం మనం, ఇంకెందుకంటే జైలు అని చెప్పాను. ఇదంతా డాక్టర్లమే పడుతున్నాం. డాక్టర్లకి మంచిది కాదు, ప్రజలకి మంచిది కాదు. కాబట్టి ఒక సరైన వ్యవస్థను ఏర్పాటు చేయటం, తక్కువ ఖరీదుతో మనం 9-10% పెట్టే శక్తి లేదు. 1% సరిగ్గా పెట్టినా చాలు, 0.5% సరిగ్గా పెట్టినా చాలు. 0.5% జీడిపి అంటే ఈవేళ మన దేశం జీడిపి 325 లక్షల కోట్లు ఉంది, 330 లక్షల కోట్లు. 0.5% అంటే 165 లక్షల కోట్లు. ఆ మాత్రం డబ్బు ఒక్కరోజు పెట్టక్కర్లా. క్రమక్రమంగా కనుక మనం 3 ఏళ్లకి ఆ స్థాయికి తీసుకొస్తే 1,65,000 కోట్లు, 1,50,000 కోట్లు, 3 ఏళ్లకి 4 ఏళ్ళకి క్రమక్రమంగా ఏడాదికి 30-40 కోట్లు పెంచుతూ రాష్ట్రాలు దేశం కలిపి మొన్న పన్నులు అయితే 1,00,000 కోట్లు ఒకసారి ఇచ్చేసాం మనం. కాబట్టి అది అవసరం. అది చేస్తే ఈ దేశంలో 5 కోట్ల మంది పేదలు గారు ప్రతి సంవత్సరం, ఎంతోమందికి దరిద్రం నుంచి విముక్తి కలుగుతుంది, మరి అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం అందించదు. అంటే ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం అందారు, గవర్నమెంటు ప్రైవేట్ కార్పొరేట్ కలిసి ప్రయాణం చేస్తే
ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది, మన హెల్త్ సిస్టమ్ బాగుంటుంది ఎందుకు అవసరం అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం అన్ని పట్టించుకొని చేయాలన్నా కూడా చేయలేదు. ఇప్పుడు అంత శక్తి లేదు, ఆలస్యం అయిపోయింది. మనకి ప్రభుత్వం 25-30% ప్రభుత్వం పెడుతున్న ఖర్చు, 70% ప్రైవేట్ రంగం నుంచి వస్తుంది. అవుట్ పేషెంట్ అయినట్టయితే 85% ప్రైవేట్ రంగం నుంచి వస్తుంది. కాబట్టి అది వాస్తవమైనప్పుడు ప్రభుత్వమే చేయాలంటే చేయలేదు. ప్రభుత్వం చేయాల్సిన సరైన విధానాన్ని ఏర్పరిచి దానికోసం వనరులను సమకూర్చి, ప్రైవేటు ప్రభుత్వం మరో కారణంగా ఎందుకంటే ఇవాళ పరిస్థితుల్లో ప్రభుత్వం మరి డాక్టర్లను సిబ్బందినో పెట్టేసి బ్రహ్మాండంగా వైద్యం అందించని చెప్పంటే అందించే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు వైద్యం అందుతుందంటే ఆరోగ్యశ్రీ నమూనాలో ఉన్న గొప్పతనం ఏమిటి? కాంపిటీషన్, పోటీ. వైద్యం చేసే వాళ్ళ మధ్య పోటీ ఉంది. శర్మ గారు నా దగ్గరికి రావాలంటే నా మీద నమ్మిక కావాలి. నా మీద నమ్మిక కావాలంటే నేను ఇచ్చే వైద్యం మంచి ప్రమాణాలతో ఉండాలి, నాకు మంచి పేరు కావాలి. నాకు మంచి పేరుండి గుర్తింపు ఉంటే సమాజం నా దగ్గర ఎక్కువ మంది వస్తే నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది. బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి, అది పోటీ. రెండోది రోగికి చాయిస్. ఫలానా చోటికి వెళ్ళని కాకుండా ఎవరు నచ్చితే, ఇప్పుడు నాకేమైనా సమస్య వచ్చిందనుకోండి, మీకు మిమ్మల్ని అనుకోవడం ఫోన్ చేసి ఏమంటే ఫలానా జబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది, మరి ఏ డాక్టర్ అయితే బాగుంటారంటే మీరు చెప్తారు. కాబట్టి నాకు చాయిస్ ఉంది. నచ్చకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాను. కాబట్టి ఈ రెండు ఉంటాయి. రోగికి చాయిస్ ఉండాలి, వైద్యం చేసే వాళ్ళ మధ్య పోటీ ఉండాలి. అప్పుడు మనకి ఫలితాలు అంతాయి. కానీ జీతాలు ఇచ్చి బిల్డింగులు కట్టి మీరు బాగా వైద్యం ఉండాలి, నల్లజీతం ఇస్తాము, మందులు ఇస్తాం మీకు అని చెప్పంటే కొంతమంది చేస్తారు అద్భుతంగా, కానీ అందరూ బాగా చేస్తారని విశ్వాసం లేదు. దానికి అవసరం అలా నమ్మాల్సిన అవసరం లేదు. రోగికి ఇన్ని హాస్పిటల్స్ మధ్య రోగికి ఛాయిస్ ఉంది కదా. ఆరోగ్యశ్రీలో ఉంది. ఆరోగ్యశ్రీ నమూనాలు డబ్బులు సరిగ్గా గవర్నమెంట్ అంటూ ఇస్తే ఆరోగ్యశ్రీ కాస్త మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం రోగికి చాయిస్ ఉంది. మరి మామూలుగా ప్రైవేట్ వచ్చినప్పుడు చాయిస్ ఉంది, ఎక్కడికి నడుచుకొని డబ్బులు ఉండాలి కదా సంబంధం. కాబట్టి ప్రభుత్వం సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి జబ్బుకి కూడా చిన్న స్థాయిలో తేలిగ్గా తక్కువ ఖర్చుతో తక్కువ బాధతో నివారణ చేసేది ఆపేసి వ్యాధి మరొక నుంచి పెద్ద పెద్ద చేసి లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, కానీ ప్రజలకు ప్రయోజనం ఉండదు. అంటే మీరు ప్రభుత్వానికి ఎప్పటి నుంచో చెబుతున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీరు అడ్వైజర్గా కూడా ఉన్నారు గతంలో. ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ మీరు మాట్లాడుతున్నారు, గతంలో మీరు వర్క్ చేస్తున్నారు, ఇప్పటికీ మీ పరిధిలో మీరు చేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ పెంచాలంటున్నారు 1%, కనీసం అనుకున్న పరిస్థితులు బట్టి 1% పెంచితే చాలు. 1% చాలు. ఈ 1% ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి? మంచి ప్రశ్న. ఆరోగ్యశ్రీ నమూనా మంచి నమూనా. అది దేని పని వస్తుంది? మధ్యస్థాయిలో ఆపరేషన్ లాంటి అవసరమైతే ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నమూనా, దానిలో పొరపాటు సవరిద్దాం, అందరికీ అందిద్దాం. కాబట్టి అంతకంటే ఎక్కువ వెళ్ళక్కర్లా. ఎక్కడ మౌలికంగా లోపం ఉంది? గోటితో పోయేదాన్ని గొడ్డల్లోకి వెళ్లాల్సి వస్తుంది. అందులో వ్యాధులు కూడా పూర్వం తక్కువ జీవితకాలం ఉండేది కాబట్టి కొన్ని వ్యాధులు పెద్ద కనిపించేవి కాదు. ఇవాళ ప్రధానంగా మార్బిడిటీ అంటాం, అంటే వ్యాధులు, దానివల్ల మనకి ఇబ్బందులు దేనివల్ల వస్తున్నాయి? రక్తపోటు, బ్లడ్ ప్రెషర్, 2 డయాబెటీస్, మధుమేహం. డయాబెటీస్ దక్షిణాదిన ముఖ్యంగా మనలాంటి ప్రాంతాల్లో విపరీత ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది, ఇంకా పెరుగుతోంది. 3 క్యాన్సర్లు, 4 మూత్రపిండాల వ్యాధులు, అది కూడా చాలా వరకు డయాబెటీస్ వల్ల వస్తుంది. ఇలా ఈ వ్యాధి వయసు వల్ల వచ్చే సమస్యలు మనకు బాధపడుతున్నాయి. కాబట్టి దానికి ప్రాథమిక వైద్యం సరిగ్గా ఉండాలి. ఈ ప్రాథమిక వైద్యం అంటే పిహెచ్సిలో నేను డాక్టర్ని పెట్టాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రయత్నం చేశారు, డాక్టర్ని పెట్టారు. డాక్టర్ కూడా ఊరికి వెళ్ళే ఏర్పాటు చేశారు, విలేజ్ సెక్రటేరియట్లో ఏదో ఒక ఏర్పాటు చేశారు, ఫ్యామిలీ డాక్టర్ అన్నారు. కానీ అవి బాగా పనిచేసేటట్టు ఇప్పటిదాకా ఎందుకు పనిచేయలేదు పిహెచ్సిలో? కొన్ని పిహెచ్సిలు అద్భుతంగా పనిచేస్తున్నాయి నాకు తెలుసు, మంచి డాక్టర్ ఉన్న చోట. చాలా పిహెచ్సిలో వైద్యం అందట్లేదు. ఎవరినైనా అడగని ఏ గ్రామంలో పోయినా సరే కాలక్రమేణా అది ఫలితాలు అవ్వదు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ప్రజల కోసం పనిచేసే సంస్కృతి పోయింది దేశంలో. విద్యలో పోయింది, ఆరోగ్యంలో పోయింది, అన్నింటిలో పోయింది. కొందరు ఉన్నారు గొప్పవాళ్ళు, మంచి అధ్యాపకులు ఉన్నారు, మంచి డాక్టర్లు, నర్సులు ఉన్నారు, కానీ అందరూ లేరు. ఇది వాస్తవం. గవర్నమెంట్ ఆఫీసుల్లో మనం చూస్తున్నాం ఎలా ఉంటుందో. కాబట్టి అక్కడ ఒకటి మీరు ఊహించండి, ఒక చిన్న టౌన్ ఉంది, చుట్టుపక్కల 1,00,000 జనాభా ఉన్నది, 30-40 గ్రామాలు ఆ టౌన్ కలిపి. ఏ ఊరికైనా 5-10 కిలోమీటర్ల దూరంలో టౌన్ ఉంది, 10 కిలోమీటర్ల దూరంలో. మామూలుగా ఇప్పుడు వెళ్తుంటే అలాగే మరి ఎరువులు కొనుక్కోవాలన్నా, సినిమాలు చూడాలన్నా, పూర్వం సినిమాలు చూసే కాలంలో మరి ఏమన్నా షాపింగ్ దానికి వెళ్ళాలన్నా కూడా మామూలుగా ఆ టౌన్కి వెళ్తుంటాం మనం. అలాంటి టౌన్ ఉంది. ఆ టౌన్లో 10 మంది ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారు. మీరు మానసికంగా ఊహించండి. ఏ ప్రైవేట్ డాక్టర్ దగ్గర నేను వెళ్ళచ్చు, నా హక్కు, ఎవరు చూస్ చేసుకోవాలి. 3 విషయాలు అక్కడ జరుగుతాయి. ఒకటి, ఆ డాక్టర్ గారు నన్ను పరీక్ష చేసి నాకు అవసరమైన ప్రిస్క్రిప్షన్లు ఇస్తారు. 2, వచ్చి డాక్టర్ పరీక్ష చేస్తే చాలు, వైద్య పరీక్షలు కావాలి, ఇన్వెస్టిగేషన్స్, ల్యాబొరేటరీ. ఆ ఊళ్ళోనే ఒక ల్యాబొరేటరీ ఉంటుంది, ఆయన ఫలానా పరీక్ష చేయించుకున్నాను కానీ మీరు ఎక్కడ చేయించుకొచ్చేస్తారు. 3, ఆయన ప్రిస్క్రైబ్ చేసిన మందులు మీకు దొరుకుతాయి. ఈ 3కి మీ జేబు నుంచి ఖర్చు ఉండదు. ఈ 3 మీకు అందుబాటులో ఉంటాయి.
10 మంది డాక్టర్లు ఉంటే ఆ ఊళ్ళో ఈ 1,00,000 మంది జనాభాకి రోజుకి సుమారుగా 400-500 మంది పేషెంట్లు వస్తారు. ఒక్కో డాక్టర్కి 40-50 మంది పేషెంట్లు వస్తారు. ఇంతమంది ఉండేసరికి ఏమవుతుందంటే డయాగ్నోస్టిక్ నడపడం సాధ్యం. 10 మందికి నడపాలని చెప్పంటే 30 మంది అవుతుంది ఖర్చు. ఇంతమంది రోజుకు మందులు కొంటున్నప్పుడు ఇంతమంది కోసం చెప్పని మందుల వైద్యశాల పెట్టడం సాధ్యం. జనరిక్ మెడిసిన్, జన ఔషధాలు ఇలాంటిది మరొకటి రకరకాల పద్ధతుల్లో పెట్టడం సాధ్యం. అప్పుడు ఏమవుతుంది, తక్కువ ఖర్చుతో ఫలితాలు అందుతాయి. డాక్టర్లు 10 మంది ఉన్నారు కాబట్టి మీరు ఇష్టం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. డాక్టర్ గారికి అవుట్ పేషెంట్కి ఎంత డబ్బులు ఇచ్చాం మనం. నేను ఇవాళ 50 మంది చూస్తే 50 మందికి 50 మంది రూపాయలు స్థూలంగా నమూనట్లు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. ఈ నమూనా పెట్టి ఆసుపత్రికి ఎమర్జెన్సీ అయితే తప్ప ఆసుపత్రికి వెళ్ళేది లేదు. ఇప్పుడేంటి, జలుబు చేస్తుందంటే ఉస్మానియాకి పరిగెడుతున్నారు. అప్పుడు అలాంటి వ్యవస్థ ఏర్పడినప్పుడు జలుబు చేస్తే ఉస్మానియాకి వెళ్ళేది లేదు, రిఫరల్ అంటాం. అది ఈ జబ్బు మామూలుగా నయమయ్యేది కాదు, ఆసుపత్రి జోక్యం కావాలి, కొన్ని ఆపరేషన్లో మరి ప్రొసీజర్లో కావాలి. కాబట్టి ఆసుపత్రిలో చేర్చాలని చెప్పని వీళ్ళు రిఫర్ చేస్తే ఆసుపత్రికి వెళ్తారు. అదర్వైజ్ ఇక్కడే అన్నీ సరిపోతాయి. ఆ రకమైన ఏర్పాటు చేస్తే మీకు బాగా అయితే ఖర్చు అయ్యేది దేశం మొత్తంలో ఏడాదికి ఒక 40,000 కోట్ల ఖర్చు అవుతుంది. చాలా ప్రామాణికంగా దాని మీద బోళ్ళని తయారు చేసాం, మొత్తం నమూనా తయారు చేసాం. దేశంలో ఎట్లా ఉంటుంది చెప్పండి. ఒక్కసారిగా మీకు సామాన్య ప్రజలకు అందుబాటులో డాక్టర్ ఉంటారు, నచ్చిన డాక్టర్. అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారా? అక్కడ ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయక్కర్లా. ప్రభుత్వం నమూనా ఏర్పాటు చేసి మీరందరినీ అక్కడ ప్రాక్టీస్ పెట్టండి అని ఈ ప్రోగ్రాంలో వారందరినీ కూడా ఇమర్చాలి. వారికి వచ్చిన పేషెంట్లను బట్టి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇన్వెస్టిగేషన్ డయాగ్నోస్టిక్స్ అప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ డయాగ్నోస్టిక్స్ బాగా నడుస్తుంది, దాన్నే విస్తరిస్తాం, కొత్తగా ఏం లేదు. అలాగే మందులు తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే చేసి అందరికీ పంపిణీ చేస్తారు. కాబట్టి అది కూడా దాన్నే విస్తరిస్తాం. కాబట్టి ఇవన్నీ కొత్తవేం కాదు, ఉన్నవే. సరిగ్గా దీనికి తగ్గట్టుగా మిడిచి ఏర్పాటు చేస్తే బాగా ఉంటే దేశవ్యాప్తంగా ఇవాళ ప్రస్తుతం ఉన్న ఖర్చు మీద ఇంకో అదనంగా 30-40 వేల కోట్లు ఏడాదికి. 30-40 వేల కోట్లు అంటే ఈ దేశంలో దాదాపు ఈ సంవత్సరం 80 లక్షల కోట్ల రూపాయల పైన ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దానిలో 30,000 కోట్లు 40,000 కోట్లు అంటే పంటి కింద కోట్ల. అది లెక్కే కాదు, అసలు ఆలోచన కూడా అక్కర్లేదు. బట్ పిహెచ్ ఉందరది మనకు అనవసరం. 1,00,000 మంది జనాభాకి చుట్టూ ఉన్న 30-40 గ్రామాలకు అందుబాటులో ఉండే ఒక చిన్న పట్టణం, అది మండల కేంద్రం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, పెద్ద గ్రామం కావచ్చు, మరొకటి కావచ్చు. కొన్ని ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ పెద్ద ఊరేది మనకు తెలిసిపోతుంది. ప్రతి చోట కూడా అందరికీ అందుబాటులో ఉండేది. 1,00,000 మంది మనకు సుమారుగా 1,00,000 మందికి 10 మంది డాక్టర్లు ఈ 1,00,000 మందికి సేవ అందించేవాళ్ళు. అప్పుడు రోజుకి 500 మంది పేషెంట్లు సగటున వస్తారు. ఇవాళ ఏమవుతుందంటే భారతదేశంలో ఏడాదికి డాక్టర్ దగ్గరికి సగటున ఎన్నిసార్లు ఒక మనిషి వెళ్తున్నాడు అంటే మన దేశంలో ఈవేళ ఒక మనిషి 2 ఏళ్లకు ఒకసారి వెళ్తున్నాడు డాక్టర్ దగ్గరికి. ప్రపంచంలో ఎక్కడైనా సరే కనీసం ఏడాదికి 2 సార్లు అన్నా డాక్టర్ దగ్గరికి సగటున, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళక్కర్లా, ఒక 4 సార్లు వచ్చి కూడా అవసరం లేకపోవచ్చు, కానీ సగటున 2 సార్లు వెళితే ఆరోగ్యాన్ని కాపాడడం సాధ్యమవుతుంది సగటున. ఇప్పుడు 2 ఏళ్లకు ఒకసారి వెళ్ళేది బదులు ఏడాదికి 2 సార్లు ఉండేట్టుగా దీనికి ఏర్పాటు చేయాలి. అంటే హెల్త్ అవేర్నెస్ లేదంటారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటారా? మనుషులు డాక్టర్లు లేరు, ఖర్చు భరించలేరు, దూరాభారం అంటూ ఏం అవుతుందంటే తప్పనిసరి తప్ప వెళ్ళట్లేక ఇక తప్పదు, నొప్పి భరించలేకపోతున్నాను, మనం మూలబడిపోవాల్సి వస్తుంది అనుకుంటే వెళుతున్నారు చాలామంది పేదలు. రెండో జరుగుతున్నాయి. ఒకటి, దానివల్ల నష్టపోతున్నారు, వ్యాధి ముదిరిపోతుంది, లేకపోతే కాలం పోతుంది, బాధపరుస్తున్నారు, లేకపోతే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా అవుతుంది. అది ముదిరిపోయిన తర్వాత అప్పుడు 108 మరొకటి పెట్టి అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా అవసరం లేకుండా, లేకపోతే పట్టణాల దగ్గరగా ఉన్నట్లయితే, సిటీ దగ్గరగా ఉన్నట్లయితే వాళ్ళు అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మొత్తం చిన్న దాబులకి పెద్ద కొన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు. అలా అవసరం లేకుండా ఎక్కడికక్కడ అందుబాటులో ఉండేట్టు చేస్తే ఈ నమూనాలో ఏమవుతుందంటే ఏడాదికి 2 సార్లు సగటున ఒక్కొక్క మనిషి వెళ్ళే ఏర్పాటు జరుగుతుంది. రోజుకి 500 మంది చెప్పాను కదా నేను. 360 రోజుల్లో 1,80,000, 1,00,000 జనాభా ఉంది. ఇప్పటికే 0.5 వెళుతున్నారు అంటే 1,80,000 అంటే ఇంకా 1.8 పెరుగుతుంది. అంటే సంవత్సరానికి 2 సార్లు వెళ్ళినట్టు చాలా శాస్త్రీయంగా ఆలోచన తయారు చేశాను నమూనా. ఆచరణ సాధ్యమైంది, ఖర్చు భరించగలది, డాక్టర్కి మంచి పారితోషికం ఉంటుంది. యువ డాక్టర్లు దేశంలో ఏడాదికి 1,25,000 మంది డాక్టర్లు ఉత్పత్తి అవుతున్నారు. ఉత్పత్తి అనాలి, ఎగ్గుపెట్టుల్లో దాకా చేస్తున్నాం మనం, పెద్దగా ప్రమాణాలు ఉంటలా. వాళ్ళు పాపం ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా ఈ దేశంలో 2-3 లక్షల మంది డాక్టర్లు ఏ పని చేయాలో తెలియక ఉన్నారు. మీకు ఆ విషయం తెలుసో లేదో. ఓ పక్కన అనారోగ్యం విపరీతంగా ఉన్న దేశం, మరో పక్కన డాక్టర్లు బాగా ఉత్పత్తి చేస్తున్నాం. ఉత్పత్తి అయిన డాక్టర్లు ఏం చేయాలో తెలియక చాలామంది
కన్నీళ్లు కాలుస్తున్నారు. చిన్న చిన్న జీతాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమందికే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పనికొచ్చేది దొరుకుతుంది. మిగతా వాళ్ళందరూ ఏం చేయాలని చెప్పిన కంగారులో ఉన్నారు. వాళ్ళకి ఇది ఇచ్చామనుకోండి, 3-4 ఏళ్ళు ఇక్కడ పనిచేశారనుకోండి, వాళ్ళకే అనుభవం వస్తుంది, ఆదాయం వస్తుంది. నెలకు కనీసం 1,00,000-1,50,000 రూపాయల ఆదాయం, నికర ఆదాయం వచ్చేది ఏర్పాటు చేయొచ్చు. ఆ వయసులో తల్లి మీద ఆధారపడకుండా విషయాన్ని నేర్చుకుంటూ, ఉన్న వృత్తిని ఉపయోగిస్తూ, ప్రజల్లో పేరు తెచ్చుకుంటూ, సేవ చేస్తూ 1,00,000-2,00,000 రూపాయల ఆదాయం వస్తే నెలకి గొప్ప విషయం కదా. కంఫర్టబుల్ జోన్లో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ పీజీ దానికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఇంకో దానికి కావాలంటే చేయొచ్చు. ఇంకోళ్ళు వస్తారు కావాలంటే 10 మందిని, ఒకళ్ళు వస్తుంటారు, ఒకళ్ళు పోతుంటారు. కానీ ఏ 10 మంది ఉన్నారో మనకి ఎప్పుడు డాక్టర్ పేషెంట్లే తెలియాలి. అలాగే అక్కడ పనిచేసినందుకు ఇప్పటికే కొన్ని మనకి ప్రోత్సాహకాలు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ దానిలో ఇక్కడ పనిచేస్తే మీకు అలాంటి రాయితీలు మనం ఇవ్వచ్చు. పెద్ద ఇవన్నీ డీటెయిల్. కానీ ఇది సాధ్యం, ఇంకో దేశంలో సాధ్యం కాదు. మన డాక్టర్లు ముబ్బడిగా ఉన్నారు. నేను చెప్పిన మొత్తం దానికి ఈ దేశంలో మనకు 1,00,000 మంది డాక్టర్లు సరిపోతారు. 16 లక్షల మంది డాక్టర్లు రిజిస్టర్ అయి ఉన్నారు మన దేశంలో. ఏడాదికి 1,20,000 మంది కొత్తగా ఉత్పత్తి అవుతున్నారు. 2-3 లక్షల మంది డాక్టర్లు పని లేకుండా కూర్చున్నారు. కాబట్టి 1,00,000 మంది డాక్టర్లు దీనికోసం పెట్టడం కష్టం కానే కాదు. 1,00,000 మందికి మనిషికి నెలకి 1,50,000 వేసుకున్నా కూడా మీకు వచ్చేది మొత్తం సంవత్సరానికి 18 లక్షలు. 18 లక్షలు అంటే 18,000 కోట్లు దీనికి అయ్యేది అంతే. నేను చెప్పేది మిగతా మందులు, పరీక్షలు ఇవన్నీ కలిపితే 30-40 కోట్లు చెప్తున్నాను ఏడాదికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి కదా. ఇక వాళ్ళు చూసుకుంటారు. 1,00,000 ఆదాయం వస్తుంటే ఒక రూమ్ కావాలా, ఏం కావాలి దానికి. డాక్టర్కి అవుట్ పేషెంట్కి గ్యారేజీలు పెట్టుకుంటారు చాలామంది. అవును. కాబట్టి దానికి ప్రభుత్వం కూడా పెద్ద కట్టించుకోకర్లా, వాళ్ళు చూసుకుంటారు. ఆ ఇంట్లో ఒక అద్దె తీసుకుంటారు, ఏదో దాంట్లో పడతారు. నెలకు 2 లక్షల ఆదాయం వస్తుందని చెప్పి ఎందుకు చూసుకోరు? అదంతా ప్రభుత్వం చేతిలో పెట్టగానే మళ్ళీ కాంట్రాక్టులు, మళ్ళీ వేరే అది మనకి ప్రభుత్వం మీద మినిమం భారం ఉండాలి, ప్రజలకు అతి ఎక్కువ మేలు జరగాలి, సేవ అందించే వాళ్ళ మధ్య పోటీ ఉండాలి. ఆ రకంగా మనం డిజైన్ చేయాలి. అంతేగాని నేను పూనికి నేను చేస్తాను, నేను బిల్డింగ్ కడతాను, మరో చేస్తాను, మా టైం అంతా బిల్డింగ్ కట్టడంలో ఉంటుంది, అంతే, పని జరగటంలో ఉంటుంది. ఎగ్జిబిషన్ అది. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక సంజీవిని లాగా, సర్వరోగ నివారణి ఒక సంజీవిని లాగా మీరు చెప్పిన పాలసీ ప్రకారం 1,00,000 మంది జనాభా ఉన్న ప్లేస్లో ఈ నిర్మాణం ఏర్పరిచి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ సెటప్ కానీ ఏర్పరిస్తే మొత్తం మనం ఇందాక అనుకున్న రోజుకు 1,00,000 మంది పేదరికంలోకి వెళ్ళిపోవటము ఇవన్నీ కూడా తగ్గితే చాలా మందికి వైద్యం, ప్రతి ఒక్కళ్ళకి ముందు వైద్యం ఫస్ట్ పాయింట్ కాంటాక్ట్లో అందుబాటు, శాస్త్రీయమైన వైద్యం అందుబాటులో ఉంటుంది. వీళ్ళందరూ కూడా పక్క దగ్గర ఆసుపత్రితో సంబంధం ఇవన్నీ ఏర్పాటు చేయడం కష్టం కాదు. అందులో టెక్నాలజీ ఉంది, టెలిమెడిసిన్ వచ్చింది, రకరకాల టెక్నాలజీస్ వచ్చేసినాయి. కాబట్టి ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు కన్సల్ట్ చేయొచ్చు, ఏమైనా అవసరం అయితే రిఫర్ చేసేయచ్చు, వాళ్ళని వెంటనే ఆసుపత్రికి పంపించేయచ్చు. ఇట్లాగనమాట. అంటే డాక్టర్లకి, కొత్తగా వైద్యం కోర్సు చదువుకుని వచ్చిన డాక్టర్లకి పని ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఆత్మతృప్తి ఉంటుంది, బిజీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అట్ ది సేమ్ టైం సామాన్యుడికి, పేషెంట్ వాడికి సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఇది ఒక్కటి పాటిస్తే చాలంటారా, ఇంకేమైనా సూచిస్తున్నారా? రెండోది పెద్ద ఆసుపత్రులు. ఏమైంది ఇప్పుడు ఉస్మానియా చూడండి, గాంధీ చూడండి, మనకి ఉదాహరణ ఎక్కడికి వెళ్ళక్కర్లా. మనకి ఇందాక అనుకున్నాం మనం, ఒక్కొక్క బెడ్కి ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1-2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బిల్లింగ్ ఎంత అంటే, నేను చాలా ఏళ్ల క్రితం నేను ఆరోగ్యాన్ని గురించి నీతి ఆయోగ్లో నేను ఉంటే ఒక పెద్ద ఆరోగ్య కంపెనీ చైర్మన్ అక్కడ వచ్చారు. ఆయన నా పరిచయం చేసుకున్నాను, నేను ఫలానా అని చెప్పాను, పేరు అది చెప్పాను. నేను చాలా ప్రసిద్ధమైన ఆరోగ్య కంపెనీ, దేశంలో ఆసుపత్రుల్లో ఒక చైన్ అనమాట. నేను అడిగాను ఆయన, నేను చెప్పేది 10 ఏళ్ల క్రితం, ఎంత ఖర్చు అవుతుందంటే ఒక ఆసుపత్రిలో నిర్మాణానికి పర్ బెడ్ ఎంత అవుతున్నాడు? 1 కోటి రూపాయలు అవుతుంది సార్ అన్నాడు. బిల్డింగ్ సంవత్సరానికి ఎంత ఉంటుందండి సగటున అన్నాను. 1 కోటి రూపాయలు సార్ అన్నాడు. ఒక బెడ్కి సంవత్సరానికి 1 కోటి రూపాయలు బిల్లింగ్. పెద్దగా లాభం ఉండదు. అంటే సుమారుగా 1 కోటి రూపాయలు ఒక బెడ్కి ఖర్చు అవుతుంది. అంటే రోజుకి 25-30 వేలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 1 కోటి రూపాయల బెడ్కి. ఉస్మానియాలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది, నర్సింగ్ కాలేజ్ ఉంది, గాంధీలో కూడా అంతే. ఆసుపత్రిలో వైద్యులు రోగులకు సేవలు అందించడం కాకుండా మెడికల్ కాలేజీ, టీచింగ్, నర్సింగ్ ఇవన్నీ నడపాలి. ఈ మొత్తం కలిపి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? గవర్నమెంట్ ఖర్చు పెట్టే డబ్బు ఒక్కొక్క బెడ్కి సగటున 10 లక్షల రూపాయలు ఏడాదికి. నేను కొంచెం ఎక్కువ వేసాను, పూర్వం 8 లక్షలే ఉండేది. 1 కోటి రూపాయలు వాడు అక్కడ పెడుతుంటే ఒక మంచి ప్రమాణాల ఆసుపత్రి నడుపుతున్నారు. మరి ఉస్మానియా గాంధీలో 10 లక్షల రూపాయలతో ఎలా నడుపుతారు మీరు? ఇవాళ అత్యాధునికమైన సాంకేతిక విజ్ఞానం ఉన్న తర్వాత మీరు సేవలు గట్టిగా ఎలా అందించగలుగుతారు? దానికి తగ్గట్టుగా క్లిక్కిరిసి కొన్ని వేల మంది పాపం నిరుపేదలందరూ కూడా ఆశతో ఆరోగ్యవంతంగా వస్తారు. దానికి సౌకర్యాలు ఎక్కడున్నాయి? మీకు బాత్రూమ్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, మరి ఏసీ అనేది సమస్య లేదు అసలు. దాని గురించి మర్చిపోండి. అసలు మంచినీళ్ళు సరిగ్గా ఉండవు, పరిశుభ్రత ఉండదు, కీ బ్యామ్ అంటూ ఉంటుంది, డబ్బులు లేవు, సరైన సిబ్బంది చాలరు.
డబ్బులు ఎప్పుడైతే ఖర్చు పెట్టలేకపోతున్నావు ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి అన్ని చోట్ల మీరు అద్భుతాలు చేయలేకపోవచ్చు. మామూలు వైద్యానికి ఆరోగ్యశ్రీ సరిపోతుంది, దాన్ని విస్తరిస్తే సరిపోతుంది పెద్దగా లేకుండా. కానీ ఖరీదైన వైద్యం కొంత ఉంటుంది. దాన్ని ఆరోగ్యశ్రీ అమ్మను అంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏమవుతుందంటే ఖర్చు పెరిగిపోతుంది, ఫలితం తక్కువ వస్తుంది. కాబట్టి దానికి ఈ పెద్ద ఆసుపత్రులను కేటాయిద్దాం. ఇది టీచింగ్ బోధన ఆసుపత్రులు, ముఖ్యంగా పాత బోధన ఆసుపత్రులు ఉన్నాయి దేశంలో 140 ఉన్నాయి. ఇది గాంధీ, ఉస్మానియా, గుంటూరు మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీ, వైజాగ్ ఇలాంటివి. ఆంధ్ర మెడికల్ కాలేజీ అంటే 140 ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఇంకొక 300 ఎన్నో కొత్తగా యాడ్ చేసింది. ప్రైవేట్ రంగంలో 400 వచ్చింది. మొత్తం 800 కాలేజీలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 800, 900 ఉన్నాయి, 1200 ఉన్నాయి, నాకు గుర్తు. లేటెస్ట్ నేను మర్చిపోయాను అసలు సంఖ్య కూడా. ఇష్టం వచ్చిన పెరిగిపోయినాయి. ఇప్పుడు కనీసం ఆ తొలుత ఉన్నటువంటి 140, 150, 200 కాలేజీలు ఉన్నాయి. ఆ 140, 200 కాలేజీలు ప్రసిద్ధమైన ఆసుపత్రులు ఇవన్నీ కూడా. అక్కడ సమస్య ఏంటి? ఒకటి డబ్బులు. నేను చెప్పాను మీకు, ఇక్కడ ₹1,00,00,000 ఖర్చు అయితే వీళ్ళ దగ్గర 10 లక్షలు కూడా అంతకంటే ఎక్కువ పెట్టలేకపోతాం. ప్రభుత్వం దగ్గర డబ్బు ప్రస్తుతం లేదు, పట్టించుకోవట్లా. రెండోది, డబ్బు ఇచ్చినా కూడా చాలదు, ఎక్విప్మెంట్ లేదు. మీకు బయటనేమో ఏది కావాలన్నా టకా జరిగిపోతుంది ఖర్చు అయినా కూడా. ఇక్కడేమో ఏదైనా ఇది లేదు, ఈ ట్యూబ్ లేదు, లేకపోతే వైర్ లేదు, ఇది ఫెయిల్ అయిపోయింది, ఇది రిపేర్లో ఉంది, మీకు కొనాలి, ఏదో ఇవన్నీ వస్తాయి. మనకి తెలుసు కదా మనకి. మూడోది, ఆ రోజుల్లో 50 ఏళ్ల క్రితం మేము వైద్యం చదువుతున్నప్పుడు ఉదాహరణకి సమాజంలో బెస్ట్ డాక్టర్లు మా టీచర్లు. వాళ్ళంతా టీచింగ్ ఆసుపత్రుల్లో ఉండేవాళ్ళు, పెద్ద ఆసుపత్రుల్లో ఉండేవాళ్ళు. ఇవాళ ఒక్కసారి మీరు చుట్టూ చూడండి, సమాజంలో చాలా ప్రసిద్ధమైన డాక్టర్లు ఎంతమంది గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు? నేను చెప్పక్కర్లేదు. ప్రేక్షకులు ఎవరైనా ఒకసారి, ఆనాడు సమాజంలో బెస్ట్ డాక్టర్ అంటే 190 మంది గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు రివర్స్ అవుతుంది కదా. ఇవాళ మార్కెట్లో ఉన్న పరిస్థితుల వల్ల అక్కడ కొద్ది మందే ఉన్నారు. వాళ్ళు జీతం కోసం ఎవరు రారు. కాబట్టి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని ఫ్లెక్సిబుల్గా వాళ్ళందరికీ ఒక గ్లామర్ ఉంటుంది. ప్రతి గొప్ప డాక్టర్కి గొప్ప టీచర్గా ఉండాలని గ్లామర్ ఉంటుంది. తర్వాత తరానికి నా వైద్య నైపుణ్యాన్ని అందించి వాళ్ళని తయారు చేయాలని చెప్పినది అది ఆ అట్రాక్షన్ మీకు నేను చెప్పలేని మాటల్లో. ఏ గొప్ప డాక్టర్ అయినా సరే గొప్ప డాక్టర్లు అలాంటి తయారు చేయాలని కోరిక ఎప్పుడు ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు రారు. వాళ్ళకి వచ్చే ఆదాయం, వాళ్ళ ప్రతిష్ట, గవర్నమెంట్లో మీ బోర్డు ఉద్యోగం కోసం వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఫ్లెక్సిబుల్ మోడల్స్, పూర్వం ఆనరీ ప్రొఫెసర్ సిస్టమ్ ఉండేది. ప్రైవేట్ డాక్టర్లే వాళ్ళు, కానీ చాలా గొప్ప వాళ్ళ పేరు అందిన వాళ్ళు. కాబట్టి ఒక యూనిట్ వాళ్ళ చేతుల్లో ఉండేది, ఏదో పారితోషికం చిన్నది ఉండేది. దానికోసం వచ్చేవాడు కదా. ఒక ఆనరీ ప్రొఫెసర్ అంటే గౌరవము, ఈ పిల్లలకి పాఠాలు నేర్పుతున్నాను, నెక్స్ట్ జనరేషన్కి పాఠాలు నేర్పుతున్నాను అన్న గౌరవం. కాబట్టి వాళ్ళ సమాజంలో ప్రసిద్ధులైన ఆ రంగాల నిష్ణాతులైన డాక్టర్లని కొన్ని ఫ్లెక్సిబుల్ మోడల్స్తో ఉంటే మీరు వారానికి ఇన్ని గంటలు దీనికోసం అండి, మిగతా మీరు చూసుకోండి. ఇప్పుడు మీరు చెప్పినవి జరగట్లేదు కదా. అది నేను చెప్పేది చేయాలి. అది ఈ రెండు చేశారనుకోండి, ఏమవుతుందంటే ఈ 10 లక్షల బదులు క్రమక్రమంగా 25 లక్షలు చేయండి బెడ్కి పెట్టే ఖర్చు. దాంతోపాటు ఈ డాక్టర్ని తీసుకోండి. ఈ రెండు చేస్తే, దీంతోపాటు మూడోది ఇంకొకటి చేస్తుంది, వైద్య శిక్షణలో వైద్యులు చాలా తెలివిగల వాళ్ళు పెద్ద పోటీలో వైద్య విద్యకు వస్తున్నారు. బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు, పూర్వం కంటే ఎక్కువ నేర్చుకుంటున్నారు. కానీ పుస్తకాల్లో నేర్చుకునేది వేరు, అనుభవంతో వచ్చేది వేరు. వైద్య వృత్తిలో అనుభవం లేకపోతే పేషెంట్ కేర్లో రోగిని చూసి చికిత్స చేయడం, మీరు పుస్తకాలు ఎంత నేర్చుకున్నా కూడా కాన్ఫిడెన్స్ రాదు, ప్రాక్టీస్. దానికోసం వాళ్ళు పాపం వైద్యం ఎంబీబీఎస్ పట్ట పొందిన తర్వాత కూడా కక్కావికలు అయిపోతున్నారు. మళ్ళీ పీజీ చేయాలి, తర్వాత కూడా కొన్నేళ్ళు ఎవరి దగ్గర పని చేయాలని చెప్పాను. కాబట్టి వైద్య శిక్షణలో ప్రమాణాలు పెంచడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. బ్రిటన్లో పద్ధతి ఉంది, వివరాల్లోకి వెళ్ళక్కర్లేదు. ఆబ్జెక్టివ్ రీసెర్చ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ చెప్పని అవన్నీ కాగితాల మీద ఉన్నాయి. అవి కొంచెం చేస్తే మంచి ప్రమాణాల తృతీయ స్థాయి వైద్యం, అంటే ఖరీదైన వైద్యం, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వేల కోట్లు, లక్షల కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా మామూలు జబ్బులన్నిటికీ ఉన్న ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ నమూనా, ప్రాథమిక స్థాయిలో నేను చెప్పిన నమూనా, ఈ మొత్తం నేను చెప్పింది కలిపితే ఏడాదికి 70-80 వేల కోట్లు, ₹1,00,000 కోట్లు పెడితే సరిపోతుంది. ఏడాదికి ₹1,00,000 కోట్లు అంటే ఇవాళ జీడిపి 330 లక్షల కోట్లు ఉన్నప్పుడు దానిలో 1% 3వ వంతు. ఈ మాత్రం కూడా ఖర్చు పెట్టడానికి, ఈ మాత్రం కూడా ఆలోచించడానికి సిద్ధపడకపోతే ఆరోగ్యం గురించి ఎక్కువ డ్రామాలు ఆడద్దు, అబద్ధాలు చెప్పద్దు. నేనేదో ఇప్పుడు ఇతర దేశాల్లాగా ఇంకొక 5% పెంచండి, 5% అంటే ఆఫ్టర్ 5 × 3.5 అంటే 16 లక్షల కోట్లు. నేను అట్లా 16 లక్షల కోట్లు వద్దు, 1,60,000 కోట్లు కూడా వద్దు, 1,00,000 కోట్లు. అది ఒక్కరోజు వద్దు, 3-4 ఏళ్లలో క్రమక్రమంగా పెంచుకుంటూ పోదాం. ఎందుకు చేయట్లేదు అంటారు సార్ గవర్నమెంట్? గతంతో పోలిస్తే కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది, అది కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పిన ఆరోగ్యంలో ఓట్లు ఉన్నాయని గుర్తించారు కొద్దిగా. ఆరోగ్యశ్రీ వల్ల ఆయనకు బాగా ఓట్లు పడ్డాయి, అలాగే 108 వల్ల ఓట్లు పడ్డాయి, ఎంఆర్ఐ.
ఈఎంఆర్ఐ మన తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత వెంటనే స్వీకరించిన రాష్ట్రం మోదీ గారి నాయకత్వంలో గుజరాత్. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది, రాజకీయంగా ఎంత మేలు ఉంటుందని చెప్పినది. కాబట్టి కొద్దిగా ఇప్పుడే ఆరోగ్యంలో కూడా మనకు ఓట్లు ఉన్నాయని అర్థమవుతుంది. అంటే దేశానికి విస్తరించాలి కదా దేశం అంతా. కానీ ఇంత సమగ్రంగా సమూలంగా చేసే స్థాయికి ఇంకా వెళ్ళింది. ఎందుకంటే సమాజం నుంచి అంత డిమాండ్ ఇంకా రావట్లేదు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా మంచి ఆరోగ్యం అందటం ఎన్నికల ఎజెండాలో టాప్ 2-3 ఐటమ్స్లో ఉంటుంది. అసలు చాలా దేశాల్లో నంబర్ 1 ఐటమ్. బ్రిటన్లో ప్రతి ఎన్నికలో మంచి ఆరోగ్యం నేషనల్ హెల్త్ సర్వీస్ ద్వారా అందించడం నంబర్ 1 ఐటమ్. అమెరికాలో కూడా నంబర్ 1, నంబర్ 2గా ఉంటుంది. మన దేశంలో ఎన్నికల్లో ఎప్పుడన్నా మంచి ఆరోగ్యం అందించిన ఎప్పుడన్నా మీరు నంబర్ 1 ఐటమ్ చూసారా? ఇంకా రాజకీయంగా ఇది ఓట్లను ప్రభావితం చేసే చర్చ జరగట్లేదు దానికి వచ్చి. ఇది కొంచెం ఇప్పుడు ఇలాంటి చర్చలు జరిగి మనం మాట్లాడిన విషయంలో గొప్ప విషయాలు ఏం లేవు. ప్రజలకు అందరికీ కష్టాలు తెలుసు, ఎంతెంత ఖర్చు పెడుతున్నారు. నిన్న ఢిల్లీలో ఉన్నాను. నేను ఢిల్లీ నుంచి సోనపేట వెళ్తుంటే ఆ కారు నడిపాయని నేను అడిగాను, బాబు నీకు ఎంత ఖర్చు అవుతుంది నెలకి, విద్య కోసం ఎంత ఖర్చు అవుతుందని అడిగాను. 2,800 రూపాయలు నెలకని చెప్పాడు. ఒకే బిడ్డ 6వ తరగతి, 2,800 రూపాయలు నెలకి. కరెక్ట్. మరి ఎందుకు 2,800 3,800 అనుకుంటా నెలకి. ఆరోగ్యం ఎట్లా ఉందన్నాను. ఇంటవాడికి ఒంట్లో బాగోలేదు సార్ అని ఆయన బాధ చెప్పి, ఇప్పుడు ఏడాదికి 1,00,000 ఖర్చు అయిపోతుంది సార్, నాకు ఏం చేయాలో తెలియట్లేదు నేను అని చెప్పి. ఎక్కడికి వెళ్ళినా సరే సామాన్య కుటుంబాల్లో హృదయ విదారకంగా కథలు మనకి వింటుంటాం. వాళ్ళ చదువు, పిల్లల చదువు కోసం పెట్టే ఖర్చు, అయినా చదువు అందట్లేదు. అనారోగ్యం వస్తే కొన్ని కుటుంబాల్లో పెద్ద అంత యువతలో ఉండి పెద్ద అనారోగ్యం లేకపోతే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొంతగా దురదృష్టం అనారోగ్యం వస్తే అసలు ఎప్పుడు ఏ జబ్బు రాకుండా ఉండదు అన్నాం కదా. పొరపాటున జబ్బు వస్తే ఒక్కసారి బయటకు వెళ్తే 3-4 వేలు అయిపోతుంది సార్ అని చెప్పాడు. డాక్టర్కి ఆయన చెప్పింది 800 రూపాయలు ఇవ్వాలట. ఆయన అక్కడ ఒక చోట ఇంకో 500 కావచ్చు, ఇంకో చోట ఇంకోటి కావచ్చు. వైద్య పరీక్షలకు కావాలి, మందులకు కావాలి. కాబట్టి ఈ 2 భారాలు ప్రజల్ని పూర్తిగా చితికేస్తున్నాయి. అంచేత ఇది రాజకీయంగా మలచాలి. జనం కూడా ఏంటంటే ఇది ఇంతేలే మన కర్మ, ఏదో ఆరోగ్యశ్రీ ఇచ్చారు, అదృష్టం, ఆ డబ్బు వస్తుంది ఇలా అనుకుంటున్నారు తప్పితే మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంది. అది ప్రభుత్వం బాధ్యత అనే విషయాన్ని ప్రజలు ఇంకా గుర్తించాలి. దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. అది ఆచరణ సాధ్యమైనటువంటిది కావాలి. చాలామంది వెంటనే ఇన్సూరెన్స్ పెట్టేద్దాం, ఇన్సూరెన్స్కి వ్యతిరేకం కాదు నేను. కానీ దేశంలో 100కి 90 మంది నెల జీతం లేనివాళ్ళు. ఎట్లా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తారు మీరు? నెల జీతం ఉన్న చోట మాత్రమే ఇన్సూరెన్స్ అనేది సాధ్యమవుతుంది. 2, ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసామనుకోండి, చేస్తే ఎక్కడ కూడా ప్రపంచంలో ఇన్సూరెన్స్లో రోజువారీ ప్రాథమిక వైద్యం, నాకేదో చిన్న లోపం వస్తే హాస్పిటల్ చికిత్సకి ఇన్సూరెన్స్ సాధ్యమవుతుంది. కానీ రోజువారీ అవుట్ పేషెంట్ కేర్కి ఇన్సూరెన్స్ డిజైన్ చాలా కష్టం. అందుకని ఇన్సూరెన్స్ పరిష్కారం కాదు అన్నిటికీ. ఇన్సూరెన్స్ దాన్ని భరించేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇన్సూరెన్స్ పెట్టుకోనండి. కానీ ప్రాథమిక వైద్యం కావాలి. ఖరీదైన వైద్యం మరి ప్రైవేట్ ఆసుపత్రులు కానీ అమెరికా లాంటి దేశాల్లో ఖర్చు ముప్పడిగా అయిపోతుంది, ఫలితం పెద్దగా ఉండదు. కాబట్టి అక్కడ కొంచెం అదుపు ఉండటం కోసం ప్రభుత్వం చేతుల్లోనే ఖరీదైన వైద్యం ఉండాలి. ఈ 2 ఏర్పాట్లు చేయడం అవసరము. దీని మీద రాజకీయంగా కొంచెం ఓట్లు ఉన్నాయన్న భావం కలిగితే ఖచ్చితంగా పార్టీలు కదులుతాయి. సరిగ్గా ఆరోగ్యం అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి నమూనా స్థూలంగా ఈ సరిగ్గా చేస్తే అతి తక్కువ ఖర్చు, ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత తక్కువ ఖర్చుతో మంచి ప్రమాణాల ఆరోగ్యం ప్రజలందరికీ అందుతుంది. అద్భుతమైన ఆరోగ్యాన్ని అంటలా, అమెరికా ఆరోగ్యం బ్రిటన్ ఆరోగ్యాన్ని అంటలా. కానీ మంచి ఆరోగ్యం కొన్ని విషయాల్లో అమెరికా బ్రిటన్ కంటే మెరుగుమంది. ఎందుకంటే అక్కడ బ్రిటన్లో డాక్టర్ అపాయింట్మెంట్ కావాలి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ జరగాలంటే 6 నెలలు 9 నెలలు వెయిట్ చేయాలి కొన్ని సందర్భాల్లో. వాళ్ళు భరించలేకపోతున్నారు. అది ఎమర్జెన్సీ అయితే తప్ప డాక్టర్ని చూడడమే కష్టం అవుతుంది. జనం అంతా చాలా కష్టం ఉన్నారు. ఇంకా మనం మెరుగు. కాబట్టి కొద్దిగా ఉపయోగించుకొని మనకున్న అవకాశాలని, మంచి ఆరోగ్యాన్ని ఈ దేశంలో అందరికీ తక్కువ ఖర్చుతో అందించడం సాధ్యం. అంటే నరేంద్ర మోదీ వాళ్ళ రాష్ట్రం గుజరాత్లో ఆయన మొదలుపెట్టాడు కదా, హెల్త్ అద్భుతమైన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అది ఎలా ఉంది సార్? అది మీరు అబ్జర్వ్ చేశారా, చూసారా? వివరాలు తెలివి నాకు అర్థమైనంత వరకు ఏంటంటే మన ప్రాచీన సంప్రదాయంలో చాలా ఉన్నాయి వైద్యంలో మెళకువలు. దానిలో కొన్ని పనికొచ్చేవి, కొన్ని పనికొనేవి. ప్రాచీన దాని అంతే కదా. మనం ఇప్పుడు ఆ పునాదుల మీద నిలబడ్డాం కదా. అవును. ఆ గతంలో కొన్ని తెలిసినవి ఉన్నాయి, కొన్ని తెలియనివి ఉన్నాయి. మన దేశంలో ఈ క్షీర న్యాయం ఏది పనికొస్తుంది, ఎలా పనికొస్తుంది శాస్త్రీయంగా పెద్దగా పరిశోధన జరగల. దానికోసం కేంద్రం ఏర్పాటు చేశారు. WHO నుంచి కూడా డైరెక్టర్ జనరల్ కూడా వచ్చారు. అది మంచిది. అది దీర్ఘకాలం ఈ దేశానికి అవసరం. ఎందుకంటే ఇప్పుడు చైనా ఉంది ఉదాహరణకి. 2UU అని ఒక ఆమె అన్నది చైనాలో. 2015 సంవత్సరంలో కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం ఆవిడకి నోబెల్ ప్రైజ్ వచ్చింది వైద్యంలో. ఎందుకు? ఆవిడ మామూలు డాక్టర్ కూడా కాదు. ఆవిడ చైనీస్ మూలికల వైద్యంలో ఒక విభాగం ఉన్నది అక్కడ, మన హెర్బల్ మెడిసిన్ లాగా ఆ శాఖ చూస్తుండేది. మావో సెట్టింగ్ ఒకసారి ఆవిడని పిలిచి, అమ్మ
మనకున్నటువంటి ప్రకృతి మూలికల్లో చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఈ మలేరియాను అదుపు చేయడం కోసం ఏమైనా ఉన్నాయని చూడమన్నారు. వియత్నాం వాళ్ళు అడిగారు, మాకు వియత్నాంలో బాగా వరదలు, మెకాంగ్ రివరు, దానివల్ల దోమలు ఆ రోజుల్లో కంట్రోల్ కావట్లేదు, మందులు మరి పనిచేయట్లేదు అని చెప్పి అంటేసరికి ఈయన అడిగారు. 8 ఏళ్ల పాటు ఆవిడ టీం గట్టిగా పరిశోధనలు చేసి కొన్ని వందల మూలికల్ని పరిశీలించి చివరికి ఒక మూలికా వైద్యం ఆర్టిమిసిన్ అని చెప్పినటువంటి హెర్బల్ మెడిసిన్ని వాళ్ళు ఏం చేశారు, స్టాండర్డైజ్ చేశారు. ఆధునిక వైద్య పరీక్షలు నిర్భరగా చేసి పరిశోధనలు చేసి ఇప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా ఆర్టిమిసిన్ అనేది మలేరియాకి చాలా కీలకమైన మందు అయిపోయింది. ఆ కారణంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది. మనకు కూడా అలాంటి బోర్డులు ఉన్నాయి. కానీ మనం ఎవరు ఆ పరిశోధనలు చేయకుండా ఊరికే శాస్త్రి గారు, శర్మ గారు మీరు నమ్మండి, ఇదిగో ఇది నేను మూలికి ఇస్తాను, అది మంచిది కావచ్చు, విషం కావచ్చు, రీసెర్చ్ జరగాలి కదా. ఇప్పుడు మన సంప్రదాయంలో చాలా గొప్ప వైద్యం ఆ రోజుల్లో ఉంది. ఉదాహరణకి లెప్రసీ వ్యాధికి, కుష్టి వ్యాధికి మొట్టమొదటి మందు భారతదేశంలో వచ్చింది, చాల్మొగ్ర అంటారు. ఆ చాల్మొగ్ర నూనె వాడేవాళ్ళు బౌద్ధుల కాలం నుంచి. అలాగే రక్తపోటుకి మొట్టమొదటి మందు భారతదేశం నుంచి వచ్చింది, సర్పగంధి నుంచి, రిసర్పిన్ అని చెప్పి అంటాం. ఆ తర్వాత వాడడం మానేసింది. రిసర్పిన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, పనిచేస్తుంది కానీ రక్తపోటుకి చాలా వేరే సైడ్ ఎఫెక్ట్స్, మంచి మందులు వచ్చినాయి. అలాగే ఈ టీకాలు ప్రపంచంలో మొట్టమొదటి వచ్చింది భారతదేశంలో. మన బౌద్ధుల నుంచి చైనాకి వెళ్ళింది, చైనా నుంచి టర్కీకి వెళ్ళింది, టర్కీ నుంచి రష్యాకి వెళ్ళింది, రష్యా నుంచి యూరప్కి వెళ్ళింది. సో మన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అంటే వాళ్ళు అది ఆధునిక వైద్యంలో గొప్ప పనిచేసి. కాబట్టి మన సంప్రదాయంలో గొప్ప వైద్యాలు ఉన్నాయి, కానీ అన్నీ మంచివి అనుకోకూడదు. ఉదాహరణకి మనకి ఒక పిచ్చి ఆలోచన ఉండేది, మీకు చిన్నప్పుడు గుర్తింపుడు మానేసేది, పప్పు తింటే చీము పడుతుందని. అంతకంటే మూర్ఖపు ఆలోచన అది. పప్పు అనేది మాంసకృతులు, శాకాహారులకి మాంసకృతులు తినకపోతే శరీరం చచ్చిపోతుంది. శరీరం ఎదుర్కోవాలి వ్యాధులు అంటే మాంసకృతులు బాగా ఉండాలి, అదే మెయిన్, ప్రోటీన్ బాగా ఉండాలి. అది తెలియక పప్పు తింటే చీము పడుతుందని చెప్పేవాళ్ళు మీకు గుర్తుందో లేదు? అవును, విన్నాను చిన్నప్పుడు. అలాగే దెబ్బ తగిలితే పేడ ఏదో పూసుకునే వాళ్ళు, మట్టి ఏదో, దానిలో క్రిములు ఉంటాయి, ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. కాబట్టి మంచి ఉంది, మూర్ఖత్వం ఉంది, ఈ వేరు చేయాలి. దానికోసం చెప్పిన ప్రయత్నం జరుగుతుంది. మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఈ హెల్త్ కేర్లోనూ ఏది బాగుందంటారు, అంటే ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా? కేరళ ఏమని చెప్పారు? కేరళ, తమిళనాడు ఉన్నంతలో కేరళనేమో మొదటి నుంచి కొంచెం శ్రద్ధ ఉన్నది అక్కడ. తమిళనాడు ఖచ్చితంగా చాలా మంచి ప్రయత్నాలు చేస్తోంది. పిహెచ్సిల సంఖ్య కానీ, అక్కడున్న సిబ్బంది కానీ, ప్రజలకు అందించే సేవలు కానీ, మందుల్ని కేంద్రీకరించేయడం కానీ. అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రయోగాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా మొట్టమొదటిసారిగా దేశంలో ఈ ఫ్రీ డయాగ్నోస్టిక్స్ ఆంధ్రప్రదేశ్ దానికి పయనీర్. కాబట్టి ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రాష్ట్రం, ఆరోగ్యశ్రీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పయనీర్, అట్లా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రాష్ట్రం ముందున్నది. మనం వాటిలో బెస్ట్ తీసుకోవాలి. మనకు అనుభవం ఉన్నది, మన దేశంలో ఏం పని చేస్తుంది, తక్కువ ఖర్చుతో ఫలితాన్ని వస్తుంది మనకు ఉంది. కాబట్టి నేను చెప్పిన నమూనా కూడా వీటన్నిటిని తీసుకుని దీన్ని బట్టే మనం తయారు చేస్తుంది. ఎంత ఖర్చు అవుతుంది, అంకెలు కూడా ఊరికి గాలి నుంచి పుట్టినాయి కాదు, ఈ అనుభవం నుంచే మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేయడం. అంటే మనం ఆరోగ్యపరంగా ఆదర్శంగా తీసుకోవాలంటే కేరళను తీసుకోవాలంటారా నెంబర్ 1గా? కేరళ, తమిళనాడు కూడా చెప్పాలి. ఉన్నంతలో ప్రజారోగ్యం విషయంలో ఈ రెండునే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ వైద్యంలో ఎలోపతి, హోమియోపతి, ఆయుర్వేదము, ప్రకృతి ఇన్ని ఉన్నాయి కదా, వీటన్నింటి మనం సరిగ్గా అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటున్నామా? ఎక్కువ ఎక్కడ చూసినా ఎలోపతి కనిపిస్తుంది కదా, దీన్ని ఎలా బ్యాలెన్స్ ఆలోచన? మన కోసం ఆయుష్ అని ఒక శాఖను పెట్టారు. ఆయుర్వేద, యునాని వగైరా వగైరా అని చెప్పి పెట్టారు. కానీ ముక్కుబడిగా ఏమవుతుందంటే మనకి క్యాఫెటేరియా సిస్టమ్ అంటాం. ఏ జబ్బుకైనా నీ ఇష్టం వచ్చింది ఎంచుకోవచ్చు, నీకు ఇది కావాలి అది కావాలని చెప్పి, ఇది కరెక్ట్ కాదు. శాస్త్రం ఒక్కటే, సంప్రదాయాలు విన్నైనా ఉన్నా కూడా శాస్త్రం ఒక్కటే. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పాను, చైనాలో TU లాగా ఏది పనికొస్తుంది ఏది పనికొస్తుంది నిర్ధారణ చేయడం దేశంలో జరగల. ఇప్పుడు ప్రయత్నం మొదలెట్టారు, చాలా ఆలస్యంగా మొదలెట్టారు నా దృష్టిలో. అలాగే ఇప్పుడు టైఫాయిడ్ వచ్చిందనుకోండి, టైఫాయిడ్కి యాంటీబయాటిక్ మందు లేకుండా ఆ టైఫాయిడ్ క్రిమికి నా దగ్గర వేరే మూలికా వైద్యం ఉందని చెప్తే వాడు మూర్ఖుడు. నేను నిర్ద్వంద్వంగా చెప్తున్నాను. మలేరియా ఉంది, మలేరియాకి యాంటీ మలేరియల్ ట్రీట్మెంట్ లేకుండా వేరే ఉందని చెప్తే మూర్ఖుడు. కాబట్టి శాస్త్రీయంగా ప్రమాణాలు నిర్ణయించి ప్రోటోకాల్స్ అంటాం. దానిలో ఆధునిక వైద్యము, ప్రాచీన వైద్యం ఉండదు, వైద్యం ఉంటుంది. మన సంప్రదాయంలో గొప్ప ఉన్నాయి, దాన్ని మనం ఆ వెలికి తీసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఉపయోగించి నేర్చుకోవాలి. అంటే ఈ నాలుగింటిలో ది బెస్ట్ ఏంటంటారు? అలా ఈ బెస్ట్ సైన్స్లో బెస్ట్ ఉండదు. ఏది ప్రమాణాలు నిలబడుతుందో అది బెస్ట్. అంతే, ప్రమాణాలకు ఏది నిలబడి. ఉదాహరణకి ఆర్యభటుడి కాలంలోనే ఈ గ్రహాల
మూమెంట్స్ దాన్ని 6 బిట్లు చేశారు. అది మనం ఇప్పుడు కొంచెం ఇవాళ అబ్జర్వేషన్ ఇంకా పెరిగింది అనుకోండి, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి బెస్ట్ ఒకటి బెస్ట్ కాదు కాదు, ఏది శాస్త్రాన్ని నిలబడుతుంది, ఏది సాక్షాత్తు నిలబడుతుంది, ఏది పనికొస్తుంది, ఏది ప్రామాణికమైంది, అది మనం ఇప్పుడు సైన్స్ ఒక్కరోజు, మెడిసిన్ ఒక్కరోజు రాలేదు కదా, అన్నీ కలిపి దానిలో కొన్ని విసర్జించాము. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను. నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు కూడా గుంటూరు హాస్పిటల్లో జనరల్ సర్జరీ అంటే 180 కేసులు మేము చేసేది ఏంటంటే గ్యాస్ట్రోజెజనాస్టమీ అనేవాళ్ళు. అంటే మీకు పొట్టని ఈ జుజనం అని చెప్పంటే మీకు చిన్న పేగుకి మొదటి భాగం, ఈ రెంటిని కలిపేవాళ్ళు. పొట్టని కొంత మధ్యలో బైపాస్ చేసేవాళ్ళు అనమాట జెజనాస్టమీ. ఎందుకని? పెప్టిక్ అల్సర్. మనకి బాగా కారం తింటున్నారు, గుంటూరులో అంతా కారం ఎక్కువ తింటారు, దాంతో మీకు ఎసిడిటీ, తర్వాత ఈ పుళ్ళు పడతాయి పొట్టలో, పెప్టిక్ అల్సర్ అంటాం. ఆ అల్సర్ వస్తుంది, దీనికి ఇది పరిష్కారం అని చెప్పి చేసేవాళ్ళు. 1984లో 2 డాక్టర్లు ఆస్ట్రేలియాలో కనుక్కున్నారు, ఇదంతా పచ్చి అబద్ధము, ఇది కాదు, ఈ అల్సర్కి కారణం ఒక బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఈ అల్సర్ వస్తుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా కనుక అది ఉన్నట్టయితే యాంటీ బ్యాక్టీరియల్ మందు ఇవ్వటము, తర్వాత ఎసిడిటీ రాకుండా కొంతకాలం పట్టిస్తే మీకు పెప్టిక్ అల్సర్కి ఇప్పుడు వాళ్ళు గ్యాస్ట్రోజెజనాస్టమీ సర్జరీ లేదు అసలు. ఆనాడు సర్జరీ అంటే అదే అసలు, అదే సర్జరీ. ఇప్పుడు అది లేనే లేదు, 50 ఏళ్ళలో మారిపోయింది. అది ఆధునిక వైద్యమే అది. కాబట్టి ఆధునిక ప్రాచీనమే కాదు, ఆనాడు ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి చేశారు, అది కాదని తేలింది, విసర్జించేసాం అంతే, దర్శాలు. ఎప్పటికప్పుడు అడ్వాన్స్ అవుతుంది, అప్డేట్ అవటమే సైన్స్ అంటే. దానిలో ఎల్లోపతి అంటే గొప్పది, మరొకటి అంటే తక్కువది కాదు. ఏది శాస్త్రానికి పరిశీలనకి నిలబడుతుంది, కాల పరీక్ష నిలబడుతుంది, ఏది సాక్ష్యాల ప్రకారం ఇవాళ పనికి వచ్చేది. ఇప్పుడంతా గట్ హెల్త్ అంతా బ్యాక్టీరియా దాని చుట్టూనే నడుస్తుంది. గతంలో ఈ ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి, మనిషిని ఒక కాలనీ, మనిషికి ఎలాగైతే చెడు బ్యాక్టీరియా ఉంటాయో మంచి బ్యాక్టీరియా ఉంటాయి. మీరు చెప్పినట్టుగా మన పేగుల్లో కనుక మంచి బ్యాక్టీరియా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకి రకరకాలుగా పేగుల్లో బ్యాక్టీరియా కోసం చెప్పని బయోటిక్స్ అంటున్నాం. అప్పుడు పెరుగు బాగా తినండి, అలాగే కొంతమంది బయోటిక్స్ అయితే తయారు చేస్తారు, ప్రోబయోటిక్స్ తయారు చేసి వాటిని మీరు తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి దానికి మానసిక వ్యాధులకి, మరి డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి సంబంధం ఉందని చెప్తున్నారు. మనకు తెలియదు, ఇప్పుడు పూర్వం లేదు అది. కాబట్టి శాస్త్రం అనేది ఇప్పుడు నిలకడగా ఉండదు, రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, నిరంతరం జరుగుతూ ఉంటుంది. కొంత పాత ఉన్న పొరపాట్లను పక్కన చేస్తుంటాం, కొత్త చేరుస్తుంటాం. ఈ కొత్తలో మళ్ళీ కొన్ని పొరపాట్లను తెలితే పక్కన పెడతాం మళ్ళీ. ఇది ఒక నిరంతరం నడిచేటువంటిది. అలా ఉండాలి, కానీ ఇది మంచిదా అది మంచిదా అని ఇప్పుడు ఉండదు శాస్త్రంలో. ఎక్కడ ఏది బెస్ట్ ఉంటే తీసుకోవటం, తప్పేది ఉంటే పరిహరించుకోవటం. ఉదాహరణకి మంచి వ్యాయామం చేస్తే, లేకపోతే యోగా అంటే భక్తి దేవుడికి చక్కర్లా, ఊపిరితిత్తులు కావచ్చు, లేకపోతే మిగతా వ్యాయామం కావచ్చు, చాలా విషయాల్లో పనికొస్తుందని తెలియదు. కాబట్టి ఎక్కడ ఏది పనికొస్తే దాన్ని స్వీకరించాలి. విజ్ఞానం అనేవాడు ఎప్పుడు కూడా ఏది తిరస్కరించడు, గుడ్డిగా సాక్ష్యాల ప్రకారం నిర్ణయం చేసుకుంటారు. అంటే మీరు ఈ నేషనల్ హెల్త్ మిషన్ అనగానే మీరు గుర్తుకొస్తారు కదా, అది ఎలా ఉంది? నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నేను ఇవాళ చెప్పిందే ఇంత సమగ్రంగా ఆనాడు చేయాలని గట్టిగా సంకల్పించాను. సంకల్పిస్తే అప్పుడు ప్రధానమంత్రి గారు మాంటెక్స్ గారు ఆయన ప్రధాన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మీరు మరీ చాలా రాడికల్గా ఆలోచన చెప్పారు, అంత ఎక్కువ వద్దు, కొంచెం తగ్గిద్దామన్నారు. అప్పుడు వాజ్పేయి సార్, మన్మోహన్ సింగ్ గారు. మరి అధికారం వారి చేతిలో ఉంది, ఎంత వచ్చినా మంచిదే కదా, సరే అంత చేయలేకపోతే కొంచెం చేద్దామని చెప్పని జాతీయ ఆరోగ్య మిషన్ అని చెప్పాను. మొట్టమొదటి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అన్నారు. తర్వాత ముందు నేను జాతీయ ఆరోగ్య మిషన్ ప్రతిపాదిస్తే ముందు రూరల్ చేద్దామన్నారు, తర్వాత అర్బన్ కూడా కలిపారు. దాని పేరుతో కొంత మెరుగుపడింది, కానీ ఎంత చేయాల్సి ఉంటే ఎంత చేసాం. అది మంచిదే, ఎంతో కొంత మంచి. ప్రసూతి వైద్యం కొంచెం బాగుపడింది. పసిపిల్లలకి వాళ్ళు కనుక ఏదైనా క్రైసిస్ వస్తే ఇప్పుడు న్యూనెటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ పూర్వం ఉండే కాదు, ఇప్పుడు నికు అని చెప్పి అన్ని చోట్ల పెట్టారు. కొన్ని మెరుగుపడ్డాయి, కానీ సమగ్ర వైద్యం ఇంకా అందట్లేదు. సో ఈ నేషనల్ హెల్త్ మిషన్ అనేది ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న అన్నీ కూడా మీ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినవే, ఆనాడు సూచించిన ఇవన్నీ కూడా సూచించినవి. అంత పెద్ద చేయలేక కొన్ని మొదలెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైనా ఇచ్చారా ఇది మీది మిషన్? జాతీయ స్థాయిలో ఒక నమూనా ఏర్పాటు చేయటమో, ఒక విధానాన్ని ఏర్పాటు చేయటం తప్ప ఖర్చు అత్యధికంగా 70% ఖర్చు అయ్యేది రాష్ట్రాల్లో. ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చులో ఇప్పుడు నేను చెప్పిన 1.2% ఉంది కదా, 1% ఢిల్లీ ఖర్చు పెట్టేది 0.3, 0.4, మిగతా 0.8 రాష్ట్రాల్లో. కాబట్టి ఇది రాష్ట్రాలే ఎక్కువ చేసేది, కానీ జాతీయ స్థాయిలో ఒక నమూనా, ఎందుకంటే ఒక పరిజ్ఞానం ఉంటుంది, కొంత డబ్బు ఇస్తారు. ఈ నేషనల్ హెల్త్ మిషన్ అనుకోండి, కొంత డబ్బు ఇస్తారు ఢిల్లీ నుంచి, కానీ ఎక్కువ ఖర్చు పెట్టేది రాష్ట్రాల నుంచి. మన రాష్ట్రాలు, మనం తెలుగు రాష్ట్రాలు తీసుకెళ్లారా మీరు నేషనల్ హెల్త్ మిషన్? నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ స్థాయి నుంచే అందరూ అమలు చేస్తున్నారు. అది ఇప్పుడు నేను చెప్పిన నమూనా అన్ని రాష్ట్రాలతో కూర్చుంటున్నాం, ఇది చేయండి అని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తున్నాము.
ఇప్పుడు ఇలాంటిదే కొంచెం వేరే పద్ధతిలో ప్రభుత్వమే అంతా నిర్వహించేట్టుగా ఆంధ్రప్రదేశ్లో చేశారు. అది చాలదని అంటున్నారు, పనికిరాదని. ఇందాక కారణం చెప్పాను. ప్రభుత్వ ఉద్యోగులు అద్భుతంగా పనిచేసే వ్యవస్థ ఉంటే ఈ దేశంలో సమస్య ఎక్కడ ఉంది? కాబట్టి కాంపిటీషన్, చాయిస్ రెండూ లేకుండా ఈ దేశంలో ఆరోగ్యాన్ని బాగు చేయలేం. కాబట్టి అదే లక్ష్యాలను ఇంకో నమూనా మార్చాలి. చూద్దాం, సమయం వచ్చినప్పుడు చూస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా మన తెలుగు ముఖ్యమంత్రులను కలిసారా సార్? మీరు తీసుకెళ్లారా ఈ టాపిక్? ఈ విషయంలో ఇంకా 2 రాష్ట్రాలకి తయారు చేస్తున్నాం నమూనాని. ఆంధ్రప్రదేశ్లో ఒక నమూనా పెట్టారు కాబట్టి కొత్తగా ఈ మధ్యనే దాన్ని కొంచెం ఆలోచించాలి. తెలంగాణకి అలాంటి నమూనా లేదు కాబట్టి వారితో కూర్చోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ పెట్టిన నమూనా బాగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఆరోగ్యాన్ని అందించడం అనేది నడిచే పని కాదు. ఓకే, దాన్ని కొంచెం ఏ రకంగా ఇప్పుడు ఒకసారి పెట్టాక మార్చడం తేలిక కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి పిహెచ్సిలో డాక్టర్లను పెట్టారు, ప్రతి విలేజ్ సెక్రటేరియట్లో ఒక బిల్డింగ్ పెట్టారు, కొన్ని మందులు ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని ప్రయత్నం జరిగింది, గట్టి ప్రయత్నమే. కానీ దీర్ఘకాలం ఫలితాలను ఇవ్వదు. మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో పరిపాలనా యంత్రాంగం మధ్య పోటీ లేకపోతే, సేవ అందించడం మధ్య పోటీ లేకపోతే, ప్రజలకు ఎవరి దగ్గరికి పోవాలనే స్వేచ్ఛ లేకపోతే మన దేశంలో కొంతకాలం పోయాక క్రమక్రమంగా నీరసపడతాయి. అందుకనే విద్య ఆరోగ్యం సరిగ్గా అందట్లేదు. అంటే మన ప్రపంచంలో ఏ దేశాన్ని మనం భారతదేశం ఆదర్శంగా తీసుకోవాలి సార్ ఈ విషయంలో, ఈ హెల్త్ మిషన్? ప్రతి దేశానికి ఒక వినూత్న పరిస్థితి ఉన్నది. కానీ నా దృష్టిలో ప్రపంచానికి ఆదర్శమైన దేశం ఈ విషయంలో సింగపూర్. సింగపూరు ప్రభుత్వం పెట్టే ఖర్చు కేవలం 3-3.5% జాతీయ ఆదాయంలో. ప్రజల నుంచి వివిధ రూపాయల్లో 3% ఖర్చు అవుతుంది. కానీ ఆరోగ్యం ఫలితాల్లో ప్రపంచంలో నెంబర్ 1. అతి తక్కువ ఖర్చు, కాస్త ఖర్చు పెట్టి మంచి ఆరోగ్యం ఇచ్చే దేశాల్లో అత్యుత్తమ ఫలితాలు. చాలా ఎక్కువ ఖర్చు, మంచి ఫలితాలు రాని దేశం అమెరికా. ప్రభుత్వం 9-10% పెడుతుంది, 9% పెడుతుంది. ప్రజలు ఇంకో 9% పెడుతున్నారు, 18%. అంటే సంపాదించే డబ్బులో ప్రతి 5 రూపాయలకి 1 రూపాయి ఆరోగ్యం కోసం ఖర్చు అవుతుంది ఆ దేశంలో. కానీ ఫలితాలు రావట్లేదు అంటున్నారు. అత్యద్భుతమైన అత్యాధునిక చికిత్స అక్కడ అందుతుంది కోట్ల రూపాయలతో. కానీ ఆరోగ్య ఫలితాలు మీరు చూస్తే 39-38 ఈ స్థానాల్లో ఉంటుంది అక్కడ. అంటే సంపన్న దేశాలన్నింటిలో అట్టడుగు ఉంటుంది ఆ ఇండెక్స్లో. అంటే నెంబర్ 1 సింగపూర్ అంటారా? సింగపూర్ తరహా ఎందుకు మనం బిల్డ్ చేసుకోలేకపోతున్నాం? దానిలో ఏం చేశారంటే సింగపూరు ఇప్పుడు ఒక దీర్ఘదృష్టి గల నాయకత్వం ఎంత గొప్పదో మీరు చూడండి. లీ కువాన్ యూ 1960ల దశకంలోనే ఆ రోజుల్లో బ్రిటన్ గొప్ప నమూనా, ప్రపంచానికే బ్రిటన్ ఆదర్శప్రాయం, నేషనల్ హెల్త్ సర్వీస్ అని చెప్పని 1948లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, మీకు గుర్తుండి రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధం అయ్యాక యుద్ధంలో గెలిపించినప్పుడు నాయకత్వాన్ని ఇచ్చిన చర్చిని ఓడించారు. ప్రపంచ చరిత్రలో ఒక ప్రపంచ యుద్ధంలో సాటిలేని మేటి నాయకత్వాన్ని ఇచ్చి అంత పెద్ద యుద్ధంలో వినాశనం నుంచి కాపాడి విజయాన్ని సాధించిన నాయకుడిని ఓడించడం ఇంకెప్పుడు జరగల. ఎందుకు ఓడించారు? ఆ యుద్ధంలో ఏమైందంటే 2 పెద్ద మార్పులు వచ్చినాయి బ్రిటిష్ సమాజంలో. అప్పటిదాకా ఆడవాళ్ళు అంటే ఇంట్లో ఉండేవాళ్ళు, వంటింట్లో ఉండేవాళ్ళు. కానీ యుద్ధంలో మగవాళ్ళంతా యుద్ధ భూమిలో ఉంటే ఆడవాళ్ళంతా కూడా ఇక్కడ ఫ్యాక్టరీలని, ఇక్కడ ఆఫీసులు నడిపారు. అలాగే బ్రిటన్లో క్లాస్ సిస్టమ్, పై క్లాసు కింద క్లాసు, భూస్వాములు ఓనర్లు, కింద క్లాసు, మన కులాల్లాగా. కానీ యుద్ధంలో వీడు వాడు కలిసి ఒకటి ప్రాణం ఒకటి కాపాడుకోవడం కోసం కలిసి పోరాడి ప్రాణాలు కోల్పోయారు, ప్రాణాలు కాపాడుకున్నారు. కాబట్టి సమాజంలో చాలా పెద్ద మార్పు వచ్చేసింది ఈ యుద్ధం కారణంగా. దాంతో ప్రజల మనసుల్లో అసలు ఈ పరిపాలన ఏమిటి, ప్రభుత్వం ఏంటి, మన జీవితాలు ఏంటని ఆలోచన రాగానే మంచి విద్య, మంచి ఆరోగ్యము, మన ప్రజల జీవన ప్రమాణ ప్రకటన చెప్పనేది బాగా మనసులోకి వచ్చింది. డామ్ని ఓడించేసి వాటి కోసం నిలబడి లేబర్ పార్టీని గెలిపించారు. ఆ లేబర్ పార్టీ అట్లీ నాయకత్వంలో వచ్చింది. వాళ్ళే మన దేశం స్వప్నం ప్రకటించకూడదు, అట్లీ నాయకత్వంలోనే. అనురన్ బెవాన్ అని చెప్పిన ఒక ఆయన్ని ఆరోగ్య మంత్రిగా చేశారు. మెల్కామ్ బెవరిడ్జ్ అని చెప్పిన ఒక ఆయన్ని ఒక రిపోర్ట్ తయారు చేయమన్నారు. ఆయన సమూలంగా అధ్యయనం చేసి ఆలోచించి ఆనాడు 1947లో ఒక రిపోర్ట్ తయారు చేశాడు. ఆరోగ్యం అందరికీ, ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి దాకా జేబులోంచి పైసా ఖర్చు కాకుండా ఆరోగ్యం అందరట్లా, ఇది మరొక సూత్రం. దానికి అనుగుణంగా 1948 జూలైలో దీన్ని అనురన్ బెవాన్ తయారు చేశాడు. గొప్ప ఆరోగ్య ముందు సంకల్పమే గొప్పది. ఒక రాజు నుంచి సామాన్యుడి దాకా పైసా ఖర్చు కాకుండా మంచి ప్రమాణాల ఆరోగ్యం సమానంగా అందడం అనేది అసలు ఊహే చాలా గొప్పది అన్నాడు. అది అమలు బాగా చేశారు. కానీ ఆనాడే సింగపూర్లో లీ కువాన్ యూ గుర్తించాడు. ఇవాళ బాగుంది కానీ దీర్ఘకాలం నడిచేది కాదు, కష్టాల్లో పడుతుంది. ఎందుకంటే ఏ మనిషికి తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకునే ఇన్సెంటివ్ దీనిలో ఇవ్వాల. నాకు జబ్బు చేస్తే వాడు నాకు ఎంత ఖర్చునా వాడు భరిస్తాడని చెప్పనేది ఇచ్చాడు తప్పితే నా ఆరోగ్యాన్ని నేనే కాపాడుకోవాలి వీలైనంత వరకు అని చెప్పిన ఇన్సెంటివ్ లేనప్పుడు ఎల్లకాలం నడవదు, ఖర్చులు పెరుగుతాయి,
ఫలితం తగ్గుతుంది, జనంలో వ్యతిరేకత పెరుగుతుంది చెప్పి గుర్తించాడు ఆయన. బ్రిటన్లో ప్రస్తుతం జరిగింది అదే. అక్కడ ఎవరిని అడిగినా కూడా అది గొప్ప వ్యవస్థ అంటారు, తిడతారు. 6 నెలలు పడతాం డాక్టర్ని కలవాలంటే, తలప్రాణం తొక్కొస్తుందని చెప్తారు. అందుకని ఆయన ఏం చేశాడు, దానిలో చాలా గ్రేడెడ్గా తయారు చేశాడు. నా ఆరోగ్యాన్ని నేనే కాపాడుకోవాలి, కాపాడుకోకపోతే నాకే నష్టం వస్తుంది, నా కోసమే నేను చూసుకోవాలి. అదే సమయంలో గవర్నమెంట్ చేస్తుంది చెప్పి ఈ రెంటిని సమగ్రంగా కలిపి 3 రకాల నిధులను ఏర్పాటు చేశారు. చేసి ప్రభుత్వం నుంచి 3-3.5% ఖర్చు పెడితే 3-3.5% ప్రజల నుంచి వస్తుంది వివిధ రూపాల్లో. అదే సమయంలో మరి చాలా పెద్ద వైద్యం కావాలి, వాళ్ళ చేతుల్లో శక్తి లేదని చెప్పి వాళ్ళకి ప్రభుత్వం మళ్ళీ ఉచితంగా ఏర్పాటు చేస్తుంది. చాలా చక్కగా నమూనా ఏర్పాటు చేశారు. దాంతో అటు ఖర్చు తగ్గింది, ప్రజల మీద ప్రభుత్వం భారం తగ్గింది, అత్యుత్తమ ప్రమాణ ఆరోగ్యం అవుతుంది. మన వాళ్ళు ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? మనం అందుకనే ఇప్పుడు మనం ఒక్కసారి అన్నీ తీసేసి కొత్త చేయలేం. దానిలో పనికొచ్చేవన్నీ మనం స్వీకరించి ఆ రూపంలో మనం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఆ కసరత్తే చేస్తాం. అంటే మనం ప్రారంభంలో అనుకున్నట్టుగా వ్యక్తిగతంగా తన ఆరోగ్యాన్ని తాను ఎలా కాపాడుకోవాలి అన్న దగ్గర నుంచి ప్రభుత్వాల వరకు, ప్రభుత్వాల పాలసీ మేకర్స్ వరకు కలిసి నడిస్తే సింగపూర్ లాగానే ది బెస్ట్ హెల్త్. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నిన్న పొద్దున్న నేను 3 గంటలు లేచాను, 6 గంటలకి విమానం ఎక్కాను, రాత్రి వచ్చేసరికి 10:30, 11, 12 గంటలు. పొద్దున్నే మామూలుగా రోజు 5 గంటలు లేచి నేను వాకింగ్కి విధిగా వెళ్తాను. రాత్రి లేట్ అయింది కాబట్టి, నిన్న రాత్రి కూడా నిద్రపోలేదు కాబట్టి నేను అలారం ఆపేసి మెలకు వస్తే చూద్దాంలే అనుకున్నాను. 5:30 కరెక్ట్గా మెలకు వచ్చింది. ఒక క్షణం చాలా బద్ధకం వేసింది, ఏం వెళ్తానులే బాపళ్ళు అంతా. కానీ బద్ధకం వదిలించుకొని లేచి కావా రెడీ అయిపోయి 6 గంటల వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్ళాలా లేదని నా నిర్ణయం. రోజు కనుక వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, నాకు వచ్చే లాభం ఇది. నాకు ఆరోగ్యం, నేను వ్యాయామం చేసినా చేయకపోయినా, ఆరోగ్యాన్ని కాపాడుకపోయినా కూడా, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా ఎవడో పెట్టేస్తాడు, నాకేం తేడా అనగానే నాకు కొంచెం తగ్గుతుంది ఇంట్రెస్ట్. సింగపూర్లో ఏం చేశారంటే, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుని నాకు ఖర్చు తగ్గి ఏర్పాటు చేశారు. వాళ్ళు డిజైన్ చేసిన పద్ధతి ఏమిటంటే, అక్కడ పెట్టే ఖర్చులో కొంత కోపేమెంట్ ఉంటుంది. ఇలా దీనివల్ల ఏమైంది, ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాకుండా భారం కూడా తగ్గుతుంది, ఒక ఇన్సెంటివ్ అనమాట. ఇట్లాగా చాలా డిజైన్లో చాలా చక్కగా చేశారనమాట. మనం దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి మనం ఉన్న పరిస్థితులు ఏ రకంగా అన్వయించుకోవాలి. గ్రామ స్వరాజ్యం లాగా ముందు నీ ఇల్లు బాగు చేసుకో, తర్వాత మీ ఊరు బాగు చేసుకో, తర్వాత అని ఒక నీతోనే మొదలవ్వాలి. ఆరోగ్యానికి మందులే సరైన మందులు అవసరము, డాక్టర్లు అవసరము, కానీ మన ప్రయత్నము, మన అలవాట్లు, మన ఆహారము, వ్యాయామము, నిద్ర, ఒత్తిడి లేనటువంటి జీవితము, కాస్త కుటుంబ జీవితంలో లేకపోతే సమాజ జీవితంలో ఇమిడిపోయి ఆనందంగా బతకగలటం, ఇవి లేకపోతే ఆరోగ్యం డెఫినెట్గా నష్టపోతాం. సో ఈ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని, సోషల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఇన్ని ఉంటాయి కదా హెల్త్. అవన్నీ పని దూరం పెట్టినా కూడా ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్, మధ్యకాలంలో మెంటల్ హెల్త్ మన సమాజంలో ఏంటంటే కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి ఏమన్నా చికాకులున్నా కూడా కుటుంబంలో మిళితం అవుతాము, ఒకరు కూడా అండగా ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, న్యూక్లియర్ కుటుంబాలు అవుతున్నాయి. న్యూక్లియర్ కుటుంబాల్లో కూడా పట్టణాల వాసం అయినట్టయితే భార్యాభర్త ఇద్దరు పనిచేస్తుంటారు, పిల్లలు ఒక పక్కన ఇంకో పక్కన. కాబట్టి మనకు కొద్దిగా క్రమక్రమంగా ఇతర దేశాలంత తీవ్రంగా కాకపోయినా కొద్దిగా మానసిక వ్యాధుల ప్రాబల్యం పెరుగుతుంది. మనం మరి ఖర్చు ఎక్కువ పెరగకుండా దానికోసం సైకాట్రిస్టులు కావాలి, ప్రతిదానికంటే కష్టం. మళ్ళీ ఖర్చు ఎక్కువ కాకుండా ఈ మానసిక వ్యాధులను కనుక్కునే ప్రయత్నం ఇప్పటి నుంచే మొదలెట్టాలి. కుటుంబాలు కొంత శ్రద్ధ తీసుకోవాలి, కాలేజీలు స్కూళ్ళు శ్రద్ధ తీసుకోవాలి, కొంచెం కౌన్సిలింగ్ కానీ మరొకటి కానీ. తర్వాత సైకియాట్రిస్ట్ అంతమందిని పెట్టలేకపోయినా కొంతమంది సైకాలజిస్ట్ వాళ్ళని కొద్దిగా అవసరం చోట ఏర్పాటు చేయాలి. అది ఎక్కడ చూసినా కూడా అది ఒక సమస్య కనిపిస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో మీరు చూడండి, ఈ మధ్యన ఎక్కడ విన్నాం మనం, మరి ఒక మానసిక వ్యాధికి చెందినవాడు గొప్ప మనిషిని కత్తిపెట్టి చంపేశాడు. సో కాబట్టి మానసిక వ్యాధులు అదివరకు అంత ఉండేవి పూర్వం, కానీ మన కుటుంబ వ్యవస్థలో కుటుంబం విడిపోయేవి, అంత తలబాలు చూసుకునేవాళ్ళు. ఎప్పుడైతే కుటుంబం పట్టించుకుంటుందో వ్యాధుల ప్రభావం తగ్గేది. అంటే భవిష్యత్తులో ఒంటరితనం కూడా పెద్ద సమస్యగా అని అంటున్నారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఏమిటి, ఎలియనేషన్, ఎంత డబ్బున్నా కూడా అంత ఒంటరితనం, దానివల్ల మానసికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకనే సోషలైజేషన్ కావాలి. పొద్దున వాకింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది వ్యాయామం కోసం వస్తారు, మరి కొంతమంది కేవలం 6 గంట 10 మంది కలవడం కోసం వస్తారు, నవ్వుతూ తులుతూ కబుర్లు చెప్పుకుంటూ. అది ఖచ్చితంగా మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి రకరకాల ఏర్పాట్లు మానసిక ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ పెట్టాలి. మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కదా. నా గొప్పతనం మనలో చాలామంది అదృష్టం తల్లిదండ్రులు ఇచ్చిన జన్యువులండి, అంతకంటే ఎక్కువ లేదు. కొద్దిగా వీలున్నంత వరకు మితమైన ఆహారం,
అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఏదో స్వీటో మరొకటో జహవ చేపల్ని ఉంటుంది కదా మనకి ఇష్టం అటువంటి వంటుంటే కాస్త దాన్ని పరిమితం చేయటం, కాస్త వ్యాయామం ఖచ్చితంగా రోజుకి ఒక 6-7 కిలోమీటర్లు నడుస్తాను. 6 కిలోమీటర్లు సగటున, గంటకు 6 కిలోమీటర్ల వేగంతో, గంటకు 4 మైళ్ళ వేగంతో నడుస్తాం. మూడోది వీలున్నంత మేరకు, ఎప్పుడు సాధ్యం కావట్లేదు కానీ కాస్త నిద్ర 6 గంటలు తగ్గకుండా వీలుంటే 7 గంటలు ఉండేట్టుగా చూసుకోవటం, సమయానికి నిద్రపోకపోయినా కనీసం నిద్ర చేయడం. పని ఎంత కష్టమైనా కూడా మానసికంగా ఒత్తిడి లేకుండా ఉండటం కోసం రకరకాల పద్ధతులు ఉన్నాయి. మీకు కొంచెం నిష్కామ కర్మ ఉండాలి, మీరు మనసును వశం చేసుకోవాలి, మరి ఇతరమైన పద్ధతులు పాటించాలి, అవి చేయటము. ఇవి చేస్తే మన చేతిలో ఉన్నంత వరకు చేయగలం. ఇవన్నీ చేస్తే గ్యారంటీగా ఆరోగ్యం ఉంటుందని లేదు. ఇప్పుడు ఇవన్నీ చేసి తీవ్రమైన క్యాన్సర్ వచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఒక్కరోజు కూడా సిగరెట్ తాగకుండా గుండె క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, డ్రింక్ అలవాటు లేని వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే గ్యారంటీ ఎక్కడ లేదు, కానీ స్టాటిస్టికల్గా ఇవన్నీ పాటిస్తే 100కి 90 పాళ్ళు మీకు మిగతా వాళ్ళతో పోలిస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది. మానవ సంబంధాలు కూడా దాని ప్లేస్ కూడా ఉంది కదా ఇందులో, ఆరోగ్యంలో. మంచి మిత్రులు, కాస్త నవ్వగలగటము, హ్యూమరు, కుటుంబ జీవనము, మాకు అండగా ఉన్నారు, ఒకరికొకరు అండగా ఉన్నామని నమ్మకము, ప్రేమ, అభిమానాలు ఖచ్చితంగా జీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి కీలకం. జ్ఞానము కూడా ఆనందం ఇస్తుంది ఉంటారు కదా. జ్ఞాన సిద్ధి ఆ స్థాయికి వెళ్ళిన మనుషులకి చాలామందికి జ్ఞానం పొందాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఈ ఎక్కడ గొడవ రాదు. ఎందుకని విద్య ఇప్పుడు కొంతమందికి విద్య ఆనందాన్ని ఇస్తుంది, మరి కొంతమంది విద్య ఒక బాధాకరంగా అనిపిస్తుంది నేర్చుకోవడం అంటే. పరీక్షలు స్ట్రెస్ అంటారు కొందరు. ఎందుకంటారు? ఆ జ్ఞానం నేర్చుకోవడానికి ఆ తృష్ణ లేకపోవచ్చు, లేకపోతే నేర్పవలసిన తీరులో నేర్పకపోవచ్చు, పునాదులు లేకపోవచ్చు. ఆ పునాదులు సరిగ్గా ఉండి నేర్పే తీరులో నేర్చుకుని ఆ తృష్ణ ఉన్నట్టయితే జ్ఞానంలో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదు. మీరు వరిషియస్ రీడర్ ఆఫ్ బుక్స్, నాలెడ్జ్ ఓరియంటేషన్తో ఉంటారు, మీరు నేర్చుకుంటారు, 10 మందికి చెప్పాలనుకుంటారు కదా. సో మీరు జ్ఞానానందం పొందుతున్నట్టుగానే భావించాలి కదా. నాకు అసలు ప్రపంచంలో ఏం అక్కర్లేదు, పుస్తకాలు, పజిల్స్ ఉంటే చాలు. సరైన పుస్తకాలు నాకు జీవితంలో నిజంగా ఆనందాన్ని పొందే సమయాలు ఓ గొప్ప పుస్తకం చదువుతున్నప్పుడు, గొప్ప పజిల్ చేస్తున్నప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.